nobody can save you. Except one. Can we say Centennial? Get a better stinking ayo. He's only one who wakes every dawn, and he's only one who wakes to the fears. He's the man, he's gonna stay down. He's only one who wakes every dawn, and he's only one who wakes to the fears. He's the man, he's the only dragon. విత్ డాషింగ్ నేచర్. జస్ట్ ఇలా చేస్తే చాలు. ఓకే సార్. ఇది టైర్ యాడ్. నీ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ డాషింగ్నెస్ లేకపోతే మన యాడ్లో పవర్ ఉండదు. పవర్ టైర్స్కి వాల్యూ ఉండదు. ఓకే షూర్ సార్. కమాన్ విల్ ట్రై వన్ మోర్. కమాన్ గైస్, గెట్ రెడీ. వయసుకి గెటప్ కి ఏమైనా సంబంధం ఉందా? వినపడుతుందిరా నాకు. అబ్బే మిమ్మల్ని కాదు సార్, అదే ఇప్పుడు మన బైక్ మించి దూకాడే ఒకే రూమ్ లో ఉంటున్నంత మాత్రం చేత నువ్వు కోఆర్డినేటర్ అని వాడు అసిస్టెంట్ డైరెక్టర్ అని మర్చిపోయి ఆ డైరెక్టర్ని వాడు అంటున్నారే. నేను లేనప్పుడు ఈ యాడ్ ఏజెన్సీ వానన్నాయన నన్నెంత కామెంట్ చేస్తారా అని డౌట్ గా ఉందిరా నాకు. అందులో డౌటే ఉందిరా. ఆయన రోజు నువ్వు ఉడత మొఖమోడు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లోడు, బాణపట్ట బుడంకాయ, వంకర కాలోడు అని ఇంకా చాలా చాలా తిడుతుంటావు కదా. రే నందు, వాడు తప్ప వేరే మోడల్ దొరకలేదు నీకు? కేకుల్లా తింటారా వాడు? అభి, నువ్వు ఎంత చెప్పినా వాడు నీలా యాక్ట్ చేయలేడు. వాడు ఫైట్స్ రాని జాకీ చాన్, యాక్టింగ్ రాని కమల్ హాసన్. అందుకే నువ్వు యాక్ట్ చేసిందంతా రికార్డ్ చేసి పెట్టా. కూల్ గా వాడి నాడు క్లోజప్లు తీసుకుంటే సీజీలో మ్యాచ్ చేస్తా. హే జోజో, నేను చేసింది టేక్ చేయడం ఏంటి? యు క్రేజీ మ్యాన్. యా, పైగా సీజీ అంట. కమాన్ బాయ్స్, గెట్ రెడీ. ఇప్పుడు మీరు చెప్పేది వీడు వెండు, వీడు చెప్పింది వాడు వెండు, మధ్యలో అర్థం కాక మేం చేస్తున్నాం. అరే అభిగాడి గురించి మనకు తెలవంది ఏముంది చెప్పు. టెన్షన్తో టెన్నిస్ ఆడుకుంటాడు, రిస్క్తో ఇష్క్ అంటాడు, డేంజర్తో డేటింగ్కి వెళ్తాడు. టోటల్గా ఆడదొక టైప్. చూశారుగా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు ఈ ఫ్యాక్టరీకి చైర్మనే కాదు, మంచి చేయి తిరిగిన మెకానిక్ అని అర్థమైంది సార్. ఏడి సేవలే, నా ఉద్దేశం అది కాదు. వంట రానివాడు మెస్ పెట్టకూడదు, డ్రైవింగ్ రానివాడు ట్రావెల్స్ పెట్టకూడదు. నేను ఈ రిపేర్ చెయ్యలేననే కదా నా మీద మీరందరూ పందెం కట్టారు, ఓడిపోయారు. కక్కండి మర్యాదగా, తలా ఓ 10 రూపాయలు. పందెంలో ఓడిపోయిన 10 రూపాయలు తీ. ఓడిపోతాననేగా ఫేస్ ఏమ్మా, నువ్వు తీవే. సరదాగా బెట్టు కడితే కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. పొజిషన్ చాలా టైట్ గా ఉంది సార్. కావాలంటే ఈ నెల జీతం ఫ్రీగా ఇస్తాను. ఇది మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సార్, టోటల్ ఇయర్ టర్న్ ఓవర్లోంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 18,56,00,000 వచ్చింది. కాదు, 16,56,00,000. లేదు సార్, నేను కరెక్ట్గానే చూశాను. 18,56,00,000. మీరు కరెక్టే, కానీ అందులోంచి 2 కోట్లు నేను నొక్కేశాను అనుకోండి, అప్పుడు 16 కదా. అంటే మేడం గారికి తెలియకుండా మీరు ఆ 2 నొక్కేస్తారా సార్? ఎందుకు సార్? ఏమండి, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఇళ్లల్లో పిల్లలు ఎంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన రమణగాడి కూతురు బైపీసీలో స్టేట్ ఫస్ట్. దాన్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలి. ఎంత అవుతుందో తెలుసా? 50 లక్షలు. ఎవడు కడతాడు? వాడికి అంత సీన్ లేదు, నేనే కట్టాలి. అంతేకాదు, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 10,000 మంది వర్కర్స్ పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఫీజులు కట్టాలి కదా. ఎవడు కడతాడు? నేనే కడతాను. అందుకే ఆ 2 కోట్లు నొక్కేశాను. చూడు,
ఈ విషయం మేడంకు మాత్రం తెలియకూడదు. తెలిస్తే తెలిస్తే నీకు మంగళహారతి గైకొనుమా. అయ్యా వినాయక, నేను నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా. ఎందుకంటే వినాయక్ నగర్లో ఎకరం ప్లాట్ కొన్నాను. కొన్న రెండో రోజే రెండింతలయ్యింది. అందుకే నీకీ బెంగాలీ స్వీట్స్. థ్యాంక్ యూ కృష్ణవేణి. కానీ నీ సపోర్ట్ ఉన్నట్టు నీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ సరిగ్గా లేదయ్యా. మొన్న నీ బ్రదర్ పేరు మీద ఉందని సుబ్రహ్మణ్య లేఅవుట్లో అరెకరం 60 లక్షలు పెట్టి కొన్నాను. 6 నెలలైనా 6,000 కూడా పెరగలేదు. యూనో, అదంతా లిటిగేషన్ లండే పిచ్చిదానా. పోనీ నీ బ్రదర్ సంగతి పక్కన పెట్టు. మీ డాడీ కోఆపరేషన్ అస్సలు లేదు. వాట్ డాడ్, తన సంగతి మీకు తెలుసు కదా. నైవేద్యాలు పెట్టి మరీ బ్లాక్మెయిల్ చేస్తుంది. తను ఎక్స్పెక్ట్ చేసిన రేటుకి పెంచేయచ్చు కదా. సారీ మై సన్, తన కొన్న సైట్లో కొన్ని పార్టీలు వచ్చి జెండాలు పాతాయి. ఐఎమ్ హెల్ప్లెస్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సాయిబాబా ఈజ్ గ్రేట్. ఆయన పేరు మీద ఎన్ని వెంచర్స్ వేసినా అన్ని సక్సెస్సే. బాబా, నీకు మాత్రం ఆర్గానిక్ ఫ్రూట్స్. బ్రాందీ షాపులకి నా పేరు పెడితేనే లాభాలు ఇస్తున్నాను. ల్యాండ్ మీద పెడితే ఇవ్వకుండా ఉంటానా? మాజీ మీది మిల్కు ఆరిపోతుంది. మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానే? యా అల్లా, మనుషులు దేవుడికి పూజలు చేస్తారు, కానీ మీరు మీటింగ్లు పెడతారు. సర్లే, ఇంతకీ ఏం పచ్చడి చేస్తున్నావు? దొండకాయ రోట్లో దాల్కే ఉస్కో మార్కే పచ్చడి చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేస్తున్నావా? హా, మాజీ. అదేదో ఒక్క భాషలో చెప్పి ఏడవచ్చు కదే. మై క్యా కరు మాజీ. అమ్మది దుబ్బూరు, అబ్బాది దుబాయ్. వాళ్ళిద్దరి ప్యారికి ప్రతిరూపంగా నేను పుట్టాను. అందుకే పేరు కూడా సావిత్రి బేగం లగా దియా. భాష ఐసా బనా దియా. సర్లే, పొద్దున్నే నీ చరిత్ర ఎందుకు గాని మ్. ఐశ్వర్యకి బెడ్ కాఫీ ఇచ్చి ఠీక్ హై. పైన పెంటోస్ల సార్కి గ్రీన్ టీ ఇచ్చిరా. ఐషు మేడం, ఈ మేడంకి ఎక్కడ పట్టుకుంటే ఏమి దొరుకుతుందో. ఉటియే మేం సాబ్. బా, ఏంటి సావిత్రి? అరే క్యాజీ, ఎవరైనా సుబే లేచాక రెడీ అవుతారు, మీరు రాత్రికి రెడీ అయి పడుకుంటారు. సావిత్రి, నేను ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ ని. ఈట్ ఫ్యాషన్, డ్రింక్ ఫ్యాషన్, స్లీప్ ఫ్యాషన్, అదే నా కొటేషన్. అయినా నా డార్లింగ్ ప్రభాస్ రోజు నా కళ్ళకి వస్తాడని నీకు తెలుసు కదా. మరి ఈ మాత్రం ఫ్యాషన్ గా లేకపోతే ఎలా చెప్పు? ప్రభాస్ తో కళ్ళలో మీరు ఎలాగ మాట్లాడతారు? స్టూలు దాల్కే, నిచ్చిన దాల్కే. అయినా బాహుబలి మీతో ఏం మాట్లాడతాడు మేడం? ఐశ్వర్య, నువ్వు ఇండస్ట్రీలో లేవు కాబట్టే తమన్నా సమంత బతికిపోయారు. అసలు నీ పేరు పెట్టుకున్నందుకే ఐశ్వర్య రాయ్కి అంత పేరొచ్చిందంటే నీ రేంజ్ ఏ రేంజో ఊహించుకో అంటాడు. దేవుడా, నా ఒక్కదానికి ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు? ఎవరు నవ్వుతున్నారు? ఏమండే, ఎవడైనా పడి నవ్వుతాడు. మీరేంటి పడేసి మరీ నవ్విస్తున్నారు? ఇదేం లాఫింగ్ థెరపీ అండి? ఎలా నవ్వేమనేది కాదు, నవ్వేమా లేదా అనేది ఇంపార్టెంట్. ఓహో, మీరేసే పప్పు జోకులకి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిలాగా బలవంతంగా నవ్వడం మా వల్ల కావట్లేదు సార్. మీకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కామెడీ ట్రాక్ ఎందుకు వచ్చేవాళ్ళు మరి? అసలు ఎదురింట్లో ఉండే మీరు రోజు ఎక్సర్సైజులు కానీ మా రూమ్కి ఎందుకు వస్తారండి? ఆయన వచ్చేది మన కోసం కాదురా. సాబ్, మీ గ్రీన్ టీ. మ్. లేలో, థ్యాంక్స్. నువ్వు లేలో. మీకు బూస్ట్. झलक दिखला जा एक बार आजा. साबे? ये अल्लाह, क्या साबे? ये साबे क्या है जी? तुमको मालूम ना, मेरा नाम సావిత్రి బేగం హై. దాన్నే నేను సాబే అని షార్ట్ కట్ చేశాను. ఎంతకు నేను చెప్పింది ఏం థింక్ చేశావు? క్యా హై? అదే లివింగ్ టుగెదర్, సహజీవనం. ఓ, కొంతకాలం కలిసి ఉండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే జాన్ అబ్రహాం బిపాసా బసులా ఉండిపోవచ్చు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని? అయినా నీకు మంచి లడ్కీకు చూసుకుని షాదీ చేసుకోవచ్చుగా. హై, యు మీన్ పెళ్లి? హా, యు నో వన్ థింగ్, క్యా హై? నేను 10th చదివేటప్పుడు పెళ్లి చేద్దామని మా బామ్మ చెప్పింది. చిన్నపిల్లాడికి పెళ్లి ఏంటని మా అమ్మ అడ్డుపడింది. డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది. చదువుకునే వయసులో పెళ్లి ఏంటని మా నాన్న అడ్డుపడ్డాడు. నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు. ఈసారి బామ్మ అడ్డుపడింది. కైసే? సరిగ్గా ముహూర్తం టైంకి మా బామ్మ వికెట్ పడిపోయింది. నా పెళ్లి వాయిదా పడింది. తర్వాత ఏమైంది? దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది. అందుకే లివింగ్ టుగెదర్కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్ అయినాయి. హా, మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? పిచ్చిదానా,
నేను స్కాచ్ లాంటి వాడిని, ఎంత ఎక్కువైతే అంత తాను. అయినా ఈనాటి ఎంపైరే ఒకప్పటి బ్యాట్స్మెన్ అని మర్చిపోవు. నీది ఇంట్రెస్ట్ చూస్తుంటే ఆ. నాకు ఆశగా ఉంది. ఆ. సోచనేకెళ్ళి కొంచెం టైము కావాలి. ఓకే, మ్మ్. టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో. పర్ఫెక్ట్ మ్యామ్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. Shall I try one more sari? ఏ సోనియా, ఏ రేయ్, ఎక్కడ్రా ముంబై మోడల్? ఆల్రెడీ 1 అవర్ లేట్. మన స్టూడియోలో పెట్టుకుంటే డ్రెస్ సెలక్షన్కి లేట్ అవుతుందని వీళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయేటట్టుంది. నందు, నందు, ఐల్ కాల్ యూ బ్యాక్. రే నువ్వు ఊరికే అది పడకరా. ఏది? టెన్షను. ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది. షీ కెన్ కమ్ ఎనీ టైం. వావ్, నైస్ కాన్సెప్ట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. డిజైనర్ సారీస్, కెన్ ఐ ట్రై ఇట్ వన్స్? దీని గురించే మార్నింగ్ నుంచి లైట్ అప్ చేసి కూర్చున్నాం. ఫస్ట్ ఈ సారీ ట్రై చేయి. ఇలాంటి డిజైనర్ సారీస్ లో ఫోటోస్ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటాను. బై ద వే, నైస్ సెలెక్షన్. జస్ట్ గివ్ మీ అ మినిట్, ఓకే? I'm ready. యా, రెడీ. ఓ పని చెయ్యి, 2 చేతులు ఇలా పెట్టి నమస్కారం చెయ్యి. నీ ఫుల్ ఫిగర్ ఫోటో తీసి వీళ్ళకి ఇస్తాను. వీళ్ళు బయట కళానికేతన్కి స్వాగతం సుస్వాగతం అని బోర్డు పెట్టుకుంటారు. గెట్ ఇన్ టు మూడ్ యా, గివ్ మీ సమ్ పోజెస్. ఫోజెసా? ఎలా? అభి 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 నేను చెప్తా. నువ్వు వెళ్ళు. చెప్పు. నేను కొన్ని పోజులు ఇస్తాను, అవి ఫాలో అయిపో. Okay. I'll follow you. రెడీ. ఇది చూపించండి. అలా అంతే. ఇప్పుడు నెక్స్ట్ పోజ్. రేయ్, అసలు శారీ కట్టుకుంటే ఎలా ఉండాలో తెలుసారా? మగాడనే వాడికి ఆ కొంగు పట్టుకుని జీవితాంతం వాక్ చేస్తూ ఉండిపోవాలనిపించాలి. ఇది శారీ కట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఇదే పైట కొంగుతో ఊరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది గనక పెళ్లి పీటల మీద పట్టు చీర కట్టుకుని కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చ. How can you say? అసలు శారీ కట్టుకోవాలంటే ఆ స్ట్రక్చర్, ఆ గ్రేస్, ఆ అందం ఈయన కనిపిస్తున్నారా దీనిలో? Hey mister, mind your language. You're crossing your limits, huh? రే, అసలు ఇది శారీ యాడ్కి కరెక్ట్ కాదురా. కింగ్ ఫిషర్ యాడ్ లాగా 2 పీసెస్ కి స్విమ్ సూట్ కి కరెక్ట్ రా. And 2-piece swimsuit? What rubbish are you talking? రే, వచ్చిందే లేట్. నీ Excuse me, I'm Jiyasha from Mumbai. Is it Abhi's photo shoot? ముంబై మోడల్ నువ్వా? Yes. మరి నువ్వు? నీ జేజమ్మన్ రా. ఇంతసేపు నన్ను మోడల్ అనుకుని నోటికొచ్చినట్టు వల్గర్ గా వాగి నా మీద చెయ్యెత్తుతావా? I'll take you to the cops right now. స్టేషన్ వచ్చింది సార్. స్టేషన్ రాలేదురా, మనమే వచ్చినాం. ఎప్పుడు బ్యూటీ పార్లర్ పోయినా అర్జెంట్ కేసరి ఫోన్ చేస్తారు గబ్బురాయాళ్ళు. ఏమిరా, ఏం అర్జెంటు? ఏమన్నా కొట్లాటలు జరిగినాయా లేకుంటే బాంబులు వెళ్ళినాయా? కాదు సార్, అంతకన్నా సీరియస్ కేసు. Yes sir. వీడు నా మనోభావాలు దెబ్బతీశాడు. నోటితో చెప్పలేని మాటలతో నన్ను కామెంట్ చేశాడు. నన్ను స్విమ్ సూట్ లో చూడాలని వీడి కోరికంట. అవునా? నో సార్, ఇట్స్ యాక్చువల్లీ మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్ఐడెంటిఫికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ మిస్ ముంబై. యబ్బా, ఒక్క చిన్న మిస్సుకు రప్ప 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 ఎన్ని మిస్సులు కొట్టావురా? ఆ అమ్మకి సారీ చెప్పు. Sorry sir, but I don't accept his sorry. I want him to be hanged. వీడిని ఉరి తీయండి. అమ్మా,
ఇంత చిన్న విషయానికి ఉరిదాంక యాదానికి ఇదిగో నీకు న్యాయం జరిగేటట్టు నేను చూచా ఇక నువ్వు ఇడియట్. ఓ థ్యాంక్స్. ఇట్లా పొట్టి నిక్కర్లు పొట్టి సొక్కాలు వేసుకుంటే నాకే అన్నో ఇక పుట్టేగాడు వీడేం చేస్తాడ్రా నాయనా చట్టం మారిందిరా ఆడోళ్ళను ఊరగడ్డితో చూచేనే కేసు పెడతాడారు ఇంకా నువ్వు స్విమ్ సూట్ అన్నావు అనుకో 7 ఏళ్ళు బొక్కలో వచ్చారు ఇదే నీకు లాస్ట్ వార్నింగో ఇంకా బో సార్ ఏమిరా ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చాను, నాకేం లేదా? ఎదురో ఫస్ట్ టైం స్టేషన్కి వస్తే బట్టలు పెట్టి పంపాలనా? లేదు సార్, ఆ సెల్లో తలకిందులుగా కట్టేసి లాటిల్తో కుమ్మేసి వేడి నీళ్ళు కొట్టేసి ఏదైనా టార్చర్ చేయండి సార్ ప్లీజ్. ఇంత చిన్న విషయానికి అయ్యన్ని యాలరా? అది కాదు సార్, నేను చిరంజీవి ఫ్యాన్ని. ఖైదీ సినిమా 50 సార్లు చూశాను. అందులో పోలీస్ స్టేషన్ ఫైట్ అంటే నాకు పిచ్చ ఇష్టం సార్. ఏదో రకంగా నన్ను ఆ సెల్లో తోసేస్తే నేను ఆ ఫైట్ చేసి పారిపోతాను సార్. ఏందిరా నువ్వు చిరంజీవి ఖైదీ సినిమా చూసినావని మేమందరూ నీ చేత తన్ను తినాలనా? ఇంకా నయం గబ్బర్ సింగ్ సినిమా చూసినావని అంటే చని పెట్టవల్లే. ఏదో రకంగా కొంచెం కోఆపరేట్ చేయండి సార్. గుర్తాకు కోఆపరేషన్ లేదు, కొత్తిమీర కట్టా లేదు. నాయనా నీకు దండం పెడతా ఇంకా బో సార్. బాయ్. మామూలుగా నచ్చలేడా? ఏం మెరికెళ్ళి తిరిగిపోతాడే ఏదిరా? రాను రాను మనుషులకు పోలీస్ స్టేషన్ అంటే భయమే లేకుండా పోతాంది. ఈ ఉద్యోగం కంటే నాయనా చింతపండు అమ్ముకుంటే బెటరు. ఏంటి పొద్దునెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? ఏం లేదండి, మార్నింగ్ వాక్ వెళ్ళి అట్నుంచి అటే మంచిర్యాలలో మంచి సైట్ ఉందంటే చూసొస్తున్నాను. ఏంటి మార్నింగ్ వాక్ కి మంచిర్యాల దాకా వెళ్ళావా? అంటే ఈవినింగ్ వాక్ అంటే ఇబ్రహీంపట్నం వెళ్తావా? భలే గుర్తు చేశారండి. ఇబ్రహీంపట్నంలో 7 ఎకరాలు బేరాన్ కొందన్నారు. ఈవినింగ్ వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. చూడు కృష్ణ, మనిషికి ఎంత భూమున్నా సరే చివరకు కావలసింది 6 అడుగులే. అందువల్ల నీళ్లు భూమి కొండ మానే. ఆహా, ఏమి కొనకుండానే మీరు తాగే మినరల్ వాటరు, ఏసీలు ఈ కొంప వచ్చేసాయా? వెద ఫిలాసఫీ లాపండి. మేం సాబ్ చెప్పింది మీకు పూరా సమజ్ కాలేదు. సగం తెలుగు తెలిసిన సావిత్రికి అర్థమైనంత సగం బ్రెయిన్ ఉన్న నీకు అర్థం కాలేదు. ఏంటి అంటే ఈ జాగింగ్ డ్రెస్ లో నువ్వు చాలా రొమాంటిక్ గా ఉన్నావని. మధ్యాహ్నం లంచ్ కి చికెన్ కి కొయ్యాలా, మటన్ కి కొయ్యాలా? నన్ను కొయ్యవే, తుమ్ జావ్. లేకపోతే ఏంటే మన మధ్యనది లెటస్ రొమాన్స్. తమరు పని చూసుకోండి. ఇదేంటి మీ హాస్పిటల్కి వస్తే ఇలా కట్టేస్తారా? డాక్టర్ నోరు తెరవండి. డాక్టర్ నాకు ఇంజెక్షన్ అంటే భయం. నువ్వేమన్నా చిన్న పిల్లాడివా భయపడ్డానికి? పళ్ళు క్లినిక్ అని వస్తే ఇంజెక్షన్ ఎందుకు చేస్తాను? నోరు తెరు. డాక్టర్ మూడు എന്ത് ഒരു ടൈപ്പ് ഉണ്ട് അയാൾ അഭിമത കോമുണ്ട്. నోరు ముయ్. నువ్వు కాదయ్యా, నోరు తెరు. నువ్వు నోరు ముయ్. వాడి పేరు నా ముందెత్తొద్దు, మండిపోతుంది. ഇല്ല ഡോക്ടറെ, ఇంతకు ముందు మీరు మగవారి గురించి ఇతర సంసారించదు ఉండలలో ఆ అభి సుందరానా? సుందరమా సున్నం డబ్బానా? అది కాదే ఉన్ని మేరీ. వాడు నన్ను ఫుల్ గా టవల్లో చూసేశాడు. ఉండవయ్యా, ముందు మా అన్నయ్యతో చెప్పి వాడిని మా ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలి. లేకపోతే వాడు ఎదురు పడితే నేను ఏ డ్రెస్ లో ఉన్నా వాడికి మాత్రం నేను టవల్లోనే ఉన్నానని ఫీలింగ్ వస్తుంది. എന്താ నీకు డాక్టర్ ని టవల్లో నోకనియో? ఏవయ్యా, నువ్వు తిన్నగా ఉండవా? డాక్టర్ నాకొരു సంశయం ఉండు. కొంబదీసి ఇంజింగల్ ఆ అభియే ప్రేమించుతుండు? చిచ్చి, వాణ్ణి నేను ప్రేమించడమా? వాడు గనక నా చేతికి చిక్కితే ఇలాగే ఈ చైర్ లో ఈడిలాగా కట్టేసి ఈ క్లిప్పర్స్ తో, సేమ్ క్లిప్పర్స్ తో వాడిని ఇలా పట్టుకుని పళ్ళు పీకేస్తాను. ఎంత గురువాయూరప్ప! ఓ మై గాడ్! రాధా, కాన్ఫరెన్స్ కి వెళ్ళక తప్పదా? అదేంటి కృష్ణ, ఈ వయసులో నువ్వు స్కూల్కి వెళ్ళక తప్పదా అన్నట్టు అడిగావేంటి? కాన్ఫరెన్స్ కే కదా. మాజీ మాది అత్తమ్మ అమీర్పేట మే మర్ గయా, మే జల్దీ జాకే ఆతి. నువ్వు ఊరుకోవే, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయిగా. నిజంగా కాన్ఫరెన్స్ కేనా? ఏంటి కృష్ణ, ఎప్పుడైనా నేను నీతో నిజాలు చెప్పానా? చిచి, అబద్ధాలు చెప్పానా? మాజీ మాది మామకు యాక్సిడెంట్ హో గయా, మే జల్దీ జాకే ఆతి. ఏం పర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. అయినా మీరు ఈ మధ్య కాన్ఫరెన్స్ అని ఏవేవో చేస్తున్నారు. కృష్ణ, నా కృష్ణ వేడేనా ఇలా మాట్లాడేది?
ఆనాడు రామాయణంలో రాముడు సీతను అనుమానించాడు అనంటే ఆయన రీజన్స్ అయ్యో ఆయనకున్నాయి. కానీ ఇవాళ నా కృష్ణవేణి నన్ను అనుమానిస్తుంది అనంటే వితౌట్ ఎనీ రీజన్. మాజీ మాజీ మళ్ళీ వచ్చి ఈ రోజు మాది పెళ్లి చూపులు ఉంది హే. నేను జల్దీ వెళ్తాను మాజీ. ఊరుకోవే, సంబంధం లేని రీజన్స్ చెప్తున్నావు. అయినా నేను పంపను. ఆ, ఎందుకో నిన్ను ఇవాళ పంపాలని లేదు రాధా. నాకు మాత్రం వెళ్ళాలని ఉందా కృష్ణ? విధి నిర్వహణకు తల వంచి వెళ్ళక తప్పడం లేదు. తొందరగా వచ్చేస్తావుగా? నువ్వు తొందరగా వెళ్తే తొందరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ, దట్ ఈస్ మై గర్ల్. ఈ 1000 రూపాయలకి ఏం చేయాలో తెలుసుగా? మన గోడ దగ్గరికి వెళ్ళి ఒంగోవాలి సార్. కరెక్ట్. కొంచెం జాగ్రత్తగా ఎక్కడ సార్. ఇదొకటి ఆఫీస్కి వెళ్ళినట్టు. బెస్ట్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద కాన్ఫరెన్స్. హలో జెంటిల్మెన్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వెయిటింగ్. మందు ముందు పెట్టుకుని మనిషి కోసం వెయిట్ చేయాలంటే ఎంత నరకమో తెలుసా? ఎత్తండి గ్లాసులు. ఆపండి. ఏ వాడు తీసుకోడే? అబ్బే వద్దు సార్. ఓయ్, మేడం మీకు పెంట్ హౌస్ డబ్బుల కోసం అద్దెకిచ్చిన నేను మాత్రం ఒప్పుకున్నది నా కాన్ఫరెన్స్ కి మీరందరూ కంపెనీ ఇస్తారని. సో బిఫోర్ ఐ స్టార్ట్ మై కాన్ఫరెన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. వాట్? డ్యూ టు మై ఇమేజ్ అండ్ స్టేటస్ ఇన్ ద మార్కెట్ I would like to keep this board before I drink. Cheers! ఏమైనా రాధా గారు, మీ ఆవిడంటే మీకు భయం అండి? మామూలు భయం కాదు, కాంచన సినిమా చూసినంత. ఎగ్జాక్ట్లీ. అది భయపడటం కాదురా, లేడీస్ కదా, రెస్పెక్ట్. రెస్పెక్టా తొక్క, ఏదో పెళ్ళాం కదా అని, లేకపోతే డాన్స్ డాన్స్ చెప్పిస్తా. ఇంకో పెగ్ చేస్తే వాళ్ళేంటి ఎవరినైనా డాన్స్ చేస్తాడు. అయినా నా డబ్బులు పెట్టి నేను తాగుతుంటే గవర్నమెంట్ తోటే ఏమీ అంటలేదు, మధ్యలో దీనికి ఎందుకురా? నా పెళ్ళానికి ఇప్పుడు తెలుస్తా. హోమ్ హోమ్ హోమ్, కమాన్ హోమ్. అదిగో మేం సాబ్, నేను చెప్పానా మైతో బాగ్నే వాళ్ళది, మీరు పంపలేదు. ఎత్తండి. హలో రాధా. అబ్బా, హలో రాధా, లేకపోతే రాధా 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 కమాండ్ చేస్తావు కదే. ఇప్పుడు నేను ఆర్డర్ ఇస్తున్నాను, నువ్వు నోట్ చేసుకో. ఒక అద్భుతమైన ఆమ్లెట్ విత్ టొమాటో టాపింగ్, దానిపైన ఉల్లిపాయల టాపింగ్, దానిపైన పచ్చిమిరపకాయల టాపింగ్. చాలేరా? చల్లే చాలు. అది ఎక్కడ సావిత్రి బేగం ఇందాక నాకు చేస్తుంది. చలేగి మర్యాదగా ఆమ్లెట్లు ఇద్దరు రెడీ చేసుకుని అలాగే అలాగేనండి. ఫోన్ పెట్టేలాగా పైకి వచ్చేయాలి. ఏంటా చూపు? ఈ రియాలిటీ షోలో నువ్వు జడ్జివి కాదు, పార్టిసిపెంట్వి. సో ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్. వద్దు. సూపర్. జ్యూస్ బాగుందా? కృష్ణ, నేను గోడ కుర్చీ వేసి గంట అయింది,
నడువు లాక్కుపోతుంది. తర్వాత నీకే ప్రాబ్లం చెప్తున్నాను. సావిత్రి నా ఫోన్ తీసుకునిరా. దానికి ముందు నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇంకో ఆधा గంట ఈయనకి ఇలాగే బయటనేదో నైతో కామ్ చోడికే ఖతర్ వెళ్ళిపోతాను. నేను నీకెప్పుడు అన్యాయం చేశానే? పువ్వై పువ్వై అంటాడు ఆటో అప్పారావు టంటటాంటాయ్ అనే పాటకి డాన్స్ చేయించలే? అది నేను కాదే, మీ జోజో గాడు. జోజో ఆహాహాహా బకరీ కితనే భీ హోనే దో నాయ్ కేకి హోతాయ్ మేం సాబ్ చూసుకోండి. అది వాగిన దానికి మీనింగ్ ఏంటి? ఆ గొర్రెల మందికి నేను లీడర్ ఉంది. లీడర్ అన్నయ్య కాదు దినా, పైనున్న అభిగాడు. పనిష్మెంట్ వాడికివ్వాలి. చిన్న పిల్లాడైన మా అన్నయ్యను ఎందుకు చెడగొడుతున్నావని వాడిని 4 దులిపేసొస్తాను. నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో. నన్ను కోపంతో తిట్టాలనే కదా? కాదు, కొట్టాలని. యా అది కూడా డిసీజ్లో ఒక భాగమే. డిసీజా? ఒక వ్యక్తి మీద గుండె నిండా ఇష్టం పెట్టుకుని ఇంచుమించు ప్రేమను కూడా అనుకోవచ్చు. అది తమంతటి తాముగా బయటపడకూడదని తిట్టడానికి, కొట్టడానికి, గొడవ పడడానికి ప్రేరేపించేదాన్నే మెడికల్ టెర్మినాలజీలో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఆఫ్ గుండెల్ అంటారు. డెఫిషియన్సీ సిండ్రోమ్ ఆఫ్ గుండెలా? ఈ డిసీజ్ నేను ఎక్కడా వినడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే మెడిసిన్లో నీ స్పెషలైజేషన్ వేరే. అన్నట్టు ఈ వ్యాధి ముఖ్యంగా అందమైన అమ్మాయిలకే వస్తుంది. మరి సొల్యూషన్ ఏంటనేగా? కుదిరితే కాఫీ డే, వీలైతే ఓ లాంగ్ డ్రైవ్. ఓకే ప్రియా, నాకు షూట్కి టైం అవుతుంది. కాల్ మీ లేటర్. ఇంతవరకు మాట్లాడింది ఫోన్లోనా? హే, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. నువ్వు టర్న్ అయ్యేటప్పుడే. ఏంటి కోపంగా ఉన్నావు? కోపమా? నాకా? చీచి. నిన్ను చూస్తుంటే ఏదో గొడవ పడ్డానికి వచ్చినట్టున్నావే. గొడవ? నో వే. అయినా గొడవ పడేంత తప్పు నువ్వేం చేసావు? హౌస్ ఓనర్స్ అన్న తర్వాత టెనెంట్స్ ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసుకోవాలి కదా. నైస్ వర్క్, ఇట్స్ రియల్లీ క్లీన్, కీప్ ఇట్ అప్. థాంక్యూ. ఇంకా నయ్యో, ఫోన్లో మాట్లాడింది విన్నాను కాబట్టి సరిపోయింది. వినకుండా గొడవ పడుంటే తన మీద ఇష్టం, ప్రేమ ఉన్నాయనుకునేవాడేమో. అవును, నాకు డెఫిషియన్సీ సిండ్రోమ్ ఆఫ్ గుండెల్ అనే జబ్బుందా? చెప్పు జోజో. సడన్ గా సంబంధం లేని ట్రాక్ మాట్లాడేసేమేట్రా? చిన్న క్రాస్ టాక్. అది క్రాస్ టాక్ లా లేదు, లవ్ ట్రాక్ లా ఉంది. పో జోజో. మీకు దండం పెడతాను, వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా వదిలేయండి అన్నా. ఇంకెప్పుడు ఇలా చేయండి అన్నా. మీకు పుణ్యం ఉంటుంది, వదిలేయండి అన్నా. అన్నా వదిలేయండి అన్నా, తప్పైపోయింది, వదిలేయండి అన్నా. అన్నా సింహం అడవిలో ఉన్నా, బోన్లో ఉన్నా సింహం సింహమేరా. అలాగే బాచి అన్న బయటున్నా, జైల్లో ఉన్నా బాచి అన్న బాచి అన్నే. అన్న టెండరేశాడని తెలిసి కూడా నువ్వు కౌంటరేశావంటే నీ ఫైల్ క్లోజ్ చేయక తప్పదు. అన్నా, బాచ్ అన్న జైలుకి వెళ్ళడానికి కారణమైన ఈ సాక్షి గురించి వివరాలేమీ తెలియడం లేదు. లేకపోతే పేపర్లో గానీ టీవీలో గానీ ఈ ఫోటోతో యాడిస్తే ఇదేమన్నా పెళ్లి సంబంధం వెతకడం అనుకున్నావా? పేపర్లో టీవీలో యాడ్ ఇవ్వడానికి? ఆ సాక్షి ఎక్కడున్నా తల నరికి అన్నకు చూపించి ఇదేనన్నా నీ సాక్షి తల అని చెప్పాలి. వెళ్ళండి, వెతకండి. అభి. Hi boss. Hello. Hi boss. When did you come from Delhi? Last night. How's everything? Cool. You guys carry on. Okay, bye. Bye. I'm single. Have any seat? It's okay. Sharing? No problem. No problem. Yeah. Hey, నువ్వా? నువ్వా? This one. Yeah. నువ్వు కూడా స్పెగెటీ ఆర్డర్ చేసావా? Yeah. Come on. ఇంకా నయ్యో, తను ముందొచ్చి నేను తర్వాత వచ్చుంటే తనని ప్రేమించి ఫాలో అవుతున్నానని కొత్త జబ్బు పేరేదో చెప్పేవాడు.
క్లినిక్ నుంచి లంచ్కి ఇక్కడికి వచ్చావన్నమాట. Yeah. ఆ? ఇదెలా ఉంది? చేతేమంటే అక్కడ వేలు పెట్టమని కాదు. నీ బ్రేకింగ్ పాయింట్ ఇదేనని నాకు తెలుసు కదా. ఛీ, అందుకే మా మమ్మీ చెప్తూ ఉంటుంది బాయ్స్ తో జాగ్రత్తగా ఉండమని. ప్లీజ్ ప్లీజ్ ఒక్క కిస్. ఏయ్, ప్లీజ్, ఒక్కటంటే ఒక్కటే. రాజా ఏం చేస్తున్నావు? వదిలు. వదిలే ప్రసక్తి లేదు. Come on, bro. ముద్దు పెట్టుకుంటానని కొరికేస్తున్నావేంటమ్మా? ఏయ్, ఇది రెస్టారెంట్, నీ బెడ్రూమ్ కాదు. మధు ప్లీజ్ ఒక్కసారి కోఆపరేట్ చేయి, చాలా బాగుంటుంది. నన్ను నమ్ము. ఏ మధు, కమాన్ కమాన్ కమాన్. ప్రైవసీ దొరుకుతుందని ఇక్కడికి వస్తే ఇది కూడా పబ్లిక్ ప్లేస్ లో తయారైంది. పద మనం పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్దాం. Are you mad? What are you doing? Absolutely crazy, yeah. ఈ ఏరియా మొత్తం ఫోటో చూపించి ఎంక్వైరీ చేసామన్నా, కానీ మనకు కావాల్సిన సాక్షి గురించి ఎవరికి తెలియదు అంటున్నారు. సాలి ఏ తో గూంగి హై రే. దీనికి నోరు చెవులతో పాటు బాడీ కూడా స్పర్శ లేకుండా ఉండుంటే పార్టులుగా నా వేళతో రంగోలీ వేసేవాడిరా. చెక్ మాత్రమే స్వైప్ చేయొద్దు, నీకు కూడా ఒక రేటు కొట్టుకుని స్వైప్ చేసుకో. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. Scoundrels, వీళ్ళని కూడా కమెంట్ చేస్తున్నారు చూడు. హలో హలో, ఫిజికల్లీ ఛాలెంజ్ అయిన తననే వదలని వాళ్ళు కత్తి లాంటి ఫిగర్వి. నువ్వు వెళ్తే నిన్ను వదులుతారా? టేక్ ఇట్ ఈజీ. How can you say that? మగాడి వయ్యుండి నువ్వు వెళ్ళి వాళ్ళని 4 తన్నాల్సింది పోయి. వాళ్ళు మా రెగ్యులర్ క్లయింట్స్ అమ్మా, వాళ్ళని తంతే ఒక్క మాకు. How mean you are. I didn't expect this from you. Disgusting. ఛీ. హే జాను, జాను. ఈ మగాళ్ళ బుద్ధే అంతా. వాళ్ళ అమ్మనో చెల్లినో కామెంట్ చేస్తే తప్ప రియాక్ట్ అవ్వరు. ఇడియట్. క్లయింట్స్ అంట. వచ్చి ఎవడు అని అడిగారు కాబట్టి బతికిపోయారు. లేకపోతే ఈ గడప్ చూసి ఎవరని అడిగితే నా ఫ్యాన్స్ మీతో అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళు రా. అసలు వాళ్ళకు కొంచెం తిక్కుంది కానీ దగ్గర లెక్కుంది. తప్పుకోమంటే డైలాగులు చెప్తూ ఫోజ్ కొడతావంటే బే. ఆడదంటే అందమైన అమ్మాయిలే కాదురా, అందులో మన అమ్మ చెల్లి కూడా ఉంటారు. ఎవరుంటారు? అమ్మా చెల్లి. అమ్మా చెల్లి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ రా. ఏంటి బంగారు, డబ్బులు కావాలా? ఇంకోసారి స్టేట్ లో అడుగు పెట్టాలంటే నా వీసా గానీ లేకపోతే నా ఫ్యాన్స్ పర్మిషన్ గానీ ఉండాలి. అర్థమైందా? అన్నట్టు రోయ్, ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ చిరంజీవి గారికి కనిపిస్తే నా నమస్తే చెప్పండి, ఓకేనా? వాళ్ళకు భలే బుద్ధి చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. హాయ్. వాళ్ళు నీ క్లయింట్స్ అన్నా? నా క్లయింట్సే కానీ పవన్ కళ్యాణ్ కాదుగా. నాకు గబ్బర్ సింగ్ బాగా నచ్చాడు. వెళ్ళి పవర్ స్టార్తో చెప్పు. బాబు, పెళ్లి చేసుకోవటం తలదించుకునేంత తప్పేం కాదు. తలెత్తి అమ్మాయిని చూడు. అల్లుడు గారు, అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి సాలిడ్గా ఉంది, నాకు విపరీతంగా నచ్చింది.
నచ్చాల్సింది మీకు కాదు, నందుగాడికి. ఇందాక నుంచి ఓ సిగ్గుపడిపోతున్నారు. పెళ్లి కొడుకు ఎవరు అర్థం కాక కన్ఫ్యూజ్ అయి చేస్తున్నారు వాళ్ళు. మీరు పెళ్లి పెద్ద, బాడీ లాంగ్వేజ్ మార్చండి. ఇంతకీ నీ పేరేంటమ్మాయి? భద్రకాళి. అమ్మాయికి అమ్మవారి పేరు పెట్టారేట్రా? అంటే మా ఆవిడకి కొంచెం భక్తి ఎక్కువ, అందుకే ఆ పేరు పెట్టింది. ఏం చదువుకుంటున్నావమ్మా? భయం పోవడానికి హనుమాన్ చాలీసా చదువుతున్నానండి. నీ ఫోటో చూడగానే మొదలుపెట్టి ఉంటుంది. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్స్ అండి. ఇందాక నుంచి ఎలా అడగాలా అనుకుంటున్నాను. ఖర్చులకు డబ్బులు లేవు. ఓ 5,000 ఉంటే సత్తారా? వాళ్ళు అడగమంది నన్రా. పోనీ నువ్వే అడిగి నాకు ఇవ్వరా? సార్ చూడండి సార్. రాయ్, సార్ నువ్వే అడుగు. మీకు అదొచ్చా? ఏది? అదే ఆడవాళ్ళు రోజు గదిలో చేస్తుంటారే అది. అదే కట్ చేసి గిన్నెలేసి అలా అలా తిప్పుతూ ఉంటారే అది. వంట. వంట. మీకు వంట వచ్చా? అందులో మీ స్పెషలైజేషన్ ఏంటి? చైనీసు, ఇటాలియన్, థాయ్ డిషెస్ అద్భుతంగా చేస్తుంది బాబు. ఈడి బతుకంతా నూడిల్సే. అమ్మాయి నాకు సూపర్ గా నచ్చేసింది. ఒక్కసారి ఆలోచించుకోరా, అమ్మాయికి భక్తి రసం ఎక్కువ. ఏం పర్లేదు, నేను కూడా భజన పాటలు పాడుకుంటా. మన టైప్ ఆఫ్ వంటలు చేత కావురా. కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటా. సంసారం సరిగ్గా చేస్తుందో లేదో. ఏం పర్లేదు, మేడం తోటి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటా. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంటండి, ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషం. డ్రింక్స్ తీసుకోండి. సోడా ఐసు లేవండి? సోడా ఐసు అంటున్నారు. అల్లుడు గారు మీరు మందు అవుతారా? ఇప్పుడు కాదండి, రాత్రికి పెట్టుకుంటాం ఆ ప్రోగ్రామ్. వెన్నైనా చెప్పన్నా, పెళ్లి చేసుకుంటే మాత్రం సర్వమంగళ మేళమే. అలా అంటాడేంటి? యారా, ఇందాల నుంచి పాడి మరీ చెప్పాను కదా, అయినా అర్థమేం సావలేదా? నన్నే కొడతావా? సిగ్గులేదు, వాడు కొట్టాడు కదా, చూస్తామే, కొట్టు. హలో, పోలీస్ స్టేషన్. సార్, స్టేషన్ వచ్చింది. వస్తాదిరా, నాకేం చేస్తాది? ఇదిగో దోసకాయ ముక్కలు తిను. ఇప్పుడే గుడ్ మార్నింగ్ సార్. ఏమిరా చిరంజీవి ఫ్యాను, ఏం మళ్ళొచ్చినావు? ఈ దూరం డాన్స్ చేసావనా, ఫైట్ చేసావనా? ఈ మందే ఊర్రా. హీస్ మై గాడ్ ఫాదర్ మిస్టర్ రాధాకృష్ణ, మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ నందు అండ్ రాఖీ. రండి. మెట్రో కొట్టాయమనుకున్నారు. టీ తీసుకురా. అయ్యో వద్దు సార్, ప్రతిసారి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. గుడ్డు బ్రెడ్ తెప్పించమంటావా? టీ నీ కాదురా, నాకు. ఏంది బార్లో బాగా గొడవ చేసినారంటనే, మీ అందరినీ సెల్లో వేసి థర్డ్ డిగ్రీ ఇప్పించా. థ్యాంక్ యూ సార్. మా బాబు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఊర్లోకి రావద్దన్నాడు సార్. త్వరగా థర్డ్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది పట్టుకుని ఊరు వెళ్తాను సార్. ఏమిరా నీకంటే తేడాగా ఉన్నాడు. జాస్తి మాట్లాడితే జాయింట్ ఎరగదీసా. ఎక్స్క్యూజ్ మీ. ఏదో కేసు వచ్చినా చూడు. సార్, కేసు కాదు సార్, మా ఆవిడ నా కోసమే వచ్చింది. ఏమిరా ఇదేమన్నా స్టేషన్ అనుకుంటాడారా, గెస్ట్ హౌస్ అనుకుంటాడారా? మొత్తం ఫ్యామిలీస్ ఈడ సరదా చేసుకోనికి. కూసో. నేనొచ్చింది జైల్లో ఉండడానికి కాదు, బెయిల్ ఇవ్వడానికి. థ్యాంక్స్ కృష్ణ, నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని. చూసావా, పెళ్లి చేసుకుంటే అది అడ్వాంటేజీ. ఓకే సార్, బెయిల్ వచ్చిందిగా మేము బయలుదేరుతాం. బెయిల్ నీకు కాదురా, నువ్వు కూసో. గాడ్ ఫాదరు లే, ఇంకా వా. థ్యాంక్ యూ సార్. తాగుబోతే ఎక్స్క్యూజ్ మీ. అభికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. ఇది బెయిల్ తెచ్చిందేంటి? నువ్వా? ఆ పొద్దు వీరిని జైల్లో పెట్టి ఊరిదేమని చెప్పినావు, ఈ పొద్దు బెయిల్ నీకు వచ్చినావేమి? ఏంది కథ? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ, ఆ పేరుతో కూడా బిజినెస్ ఉండదా? సర్లే, ఈయన తొందరగా తోలుకపో. ఈయనే ఉంటే నాకు పిచ్చెక్కుతాది. పోండ్రా. ఓకే సార్, సీ యూ. ఇంట్లో మేడం అడిగానని చెప్పండి. బాయ్ బాయ్. వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తా. యు వెల్కమ్ సార్. వీళ్ళిద్దరిని ఏం చేద్దాం సార్? నాయనా, వీళ్ళకు బెయిల్ లేకుండా మనం వీళ్ళని భరించలేం కానీ తోసేరా.
వినపడిందిగా వెళ్ళండి. నో మై వుడ్ బి విల్ బి కమింగ్ విత్ బెయిల్ పేపర్స్ ఎట్ ఎనీ టైం. అంతవరకు నేను వెళ్ళను. గొంతు మీద కాలేసి తొక్కితే భూమిలో వదావు. ఏయ్ మిమ్మల్ని భరించే శక్తి నా స్టేషన్కి లేదు కానీ మీకు దండం పెట్ట. ఇట్స్ ఓకే. ఒరేయ్ నేను ఇక్కడ ఉంటాను కానీ నువ్వు వెళ్ళి కారు తీసుకురా. కొంచెం దూరమే కదా జోజో, పరిగెత్తండి. నేను ఇంకా పరిగెడితే గల్లంత అవుద్దిరా. ఏం కాయ? గుండికాయ. ఓ ఏదో నా సావిత్రి ముందు జాగింగ్కి వెళ్తున్నానని బిల్డప్ ఇచ్చొచ్చాను. అది టీ. ఓ తాగుతారా? కాదురా, 80 కిలోమీటర్ల వేగంతో 8 కిలోమీటర్లు పరిగెత్తానని చెప్పడానికి ఈ మాత్రం చెమటలు ఉండాలి కదా. ఇది ఆడే లోపు నువ్వు వెళ్ళి కారు తీసుకురా. వెళ్ళు. వెళ్ళరా. ఎవడ్రా నువ్వు? లేట్ నైట్ పార్టీ హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగినట్టుగా లేదు నీకు. ఇప్పుడు పగిలింది అద్దం మాత్రమే, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయిండే. జాగ్రత్తగా ఇంటికెళ్ళి. చిన్నా చిన్నా, అరే ఏమైందిరా నీకు? డాక్టర్ గారు మా వాడికి ఏమైంది? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మిరాకిలా? యా, అప్పుడు ఎప్పుడో ఒకటి తల మీద పిడుగు పడినప్పుడు ఇలాంటి కేసే వచ్చింది. మళ్ళీ మీ వాడిదే. మనిషిలానే ఉంటాడు కానీ మాట్లాడలేడు. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటాడు. చెయ్యి చచ్చుబడిపోయి ఉంటుంది కానీ చూపుడు వేలు మాత్రం పనిచేస్తుంది. మరి మా వాడు బాగుపడేది ఎప్పుడు? అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న రే చిన్న, ఎవరో నేను కొట్టింది? చెప్పరా, నాతో చెప్పరా. అరే చిన్న నాతో మాట్లాడరా. మిస్టర్ జోజో, ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డుని మీ యాడ్ ఏజెన్సీకి ఎలా సొంతం చేసుకున్నారు? స్టేజీ ఎక్కి చేత్తో తీసుకుని సొంతం చేసుకున్నా. నిన్నెవరు కొట్టారు చెప్పు నాన్న, చెప్పరా. స్టేజ్ ఎక్కి ఎలా తీసుకున్నారని కాదు నేను అడిగింది, ఈ స్టేజ్ కి మీరు ఎలా వచ్చారు అని. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నాకు ఆ స్త్రీ వెనకాల లేదు, ముందుంది. యా, నా ఇంటి ముందు ఉన్నటువంటి సావిత్రి బేగం, ఆమె నాకు ఇన్స్పిరేషన్. నేను విమ్ సోప్ యాడ్ చేసిన, రిన్ సోప్ యాడ్ చేసిన ఆమెను దృష్టిలో పెట్టుకునే చేస్తాను. ఏంటి నాన్న, ఛానల్ మార్చాలా? నిన్ను కొట్టింది వాడా? చిన్న ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే డెఫినెట్ గా వీడిని కొట్టింది వాడేరా. వాడు నాకు కావాలి. హే, అర్జెంట్ పనుంది రమ్మని ఫోన్ చేసి ఏంటి ఇలా కట్టిపడేశావు? నీ మీద పగ తీర్చుకోవడానికి. పగ? నా మీద? ఈ పసివాడు ఏం పాపం చేశాడని జాను? అయినా నీలో ఇన్ని కోణాలున్నాయా? కానీ నీలాగా అవమానించే గుణం మాత్రం లేదు. అవమానమా? నిన్న ఆ రోజు కళానికేతన్లో ఏమన్నా? నేను చీర కట్టుకుంటే ఆ చీర కొంగుకే ఉరేసుకుని
చచ్చిపోవాలనిపిస్తుందా హ? ఇంకా ఏదో అన్నావే అది పట్టుచీర కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చెక్కి తడని అన్నట్టు. అందుకే నీకు పనిష్మెంట్. జను ప్లీజ్ నన్నేం చేయదు నాకు Shut up and just wait. హే ఎక్కడికి? ఈ పనిష్మెంట్ బాగుందా? ఇప్పుడేమంటావు? ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తోంది. వాట్? ఆ రోజు నువ్వు శారీలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే నీ అందానికి ఫిదా అయిపోయి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. రియల్లీ? కానీ ఈ రోజు నువ్వు ఇంత పిచ్చెక్కిస్తూ ఇలా కట్టిపడేసావేంటే? చూసావా, నడిచొస్తే నీ కాళ్ళు కందిపోతాయని కారులో కూరగాయలకు తీసుకొచ్చాను. నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నమ్మద్దమ్మా, ఈ మగాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఈయనలాగే పువ్వులో పెట్టి చూసుకుంటాను అంటే కమిట్ అయ్యాను. తర్వాత తెలిసింది వాడన్న మాటలకు అర్థం. ఇదిగో నా చేత పోల్కొట్టు పెట్టించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు ఈ జప్పగాడు. క్యారీ అండ్ డార్లింగ్. చూడు బేబీ, నీ గ్రీక్ వీరుడు నిన్నేదో ఫ్రస్ట్రేషన్ లో ఈ మన్మధుడి లైఫ్ తోటి ఆడుకోవద్దమ్మా. డోంట్ టచ్ మై లవ్ డార్లింగ్. ఈడు మన్మధుడేంటి గుండు సూత్తో గుచ్చితే పేలిపోయే బుడగలా ఉన్నాడు. ఇదిగో దొండకాయ కిత్నాయే? 50 రూపాయలు. 50? సొరకాయ కిత్నాయే? 10 రూపాయలు. యా అల్లా, ఇంత చిన్న దొండకాయ 50 రూపాయలు, ఇంత పెద్ద సొరకాయ 10 రూపాయలు. నీకేనా పాగల్లా కనిపిస్తున్నాను? ఏయ్ కొంటే కొను లేకపోతే అవతలే బా. ఏ క్యా ఏకీ లడికి వచ్చింది అనుకుంటున్నావు? మేరే పీచే మగాడు ఉన్నాడు. నేను మగోడు చెప్పింది నీకి. ఓ కాదు ఏ అన్నాడు. చార్మార్ మారో. ఎరా, కూరగాయలకు వచ్చాను కాబట్టి కంట్రోల్గా ఉన్నాను. మనస్ఫూర్తిగా కొట్టాననుకో మనిషి అలాగే ఉంటావు, మాట్లాడలేవు, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటావు. చెయ్యి చేతికి చలనం ఉండదు, చూపుడు వేలికి తప్ప. ఎగ్జాక్ట్లీ. జల్సాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు కరెక్ట్ గా చెప్పావు. చెప్పడమేంటి బాస్, నువ్వు కొట్టిన దెబ్బలకి వారబండ నాని కొడుకు 1 వీక్ నుంచి హాస్పిటల్లో పడున్నాడు. అసలు ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? సాధారణంగా సినిమాల్లో రేట్ ఫిక్స్ చేసుకున్నాక వచ్చి ఇలాంటి బిల్డప్ ఇస్తారు. అడ్వాన్స్ ఇవ్వకుండానే అడ్వాన్స్డ్గా వచ్చేంత బిల్డప్ ఇచ్చారు. నా సాబే ముందు నన్ను సూపర్ మ్యాన్ చేశారు. 10 రూపాయలు ఎక్కువైనా ఫ్యూచర్లో వీళ్ళని వాడుకోవాలి. చూసావుగా, సారీ చెప్పు నా సాబే మేడంకి. సారీ మేడం. నాకు కూడా చెప్పుకో. సారీ సార్. సాబే, కంటిన్యూ అవర్ షాపింగ్. మేరా జోదా అక్బర్. ఎరా, మన మ్యాటర్ ఎక్కడ తెలుసుకుందాం? హాస్పిటల్లో. ఏంట్రా కాల్ షీటుకు 1,50,000 తీసుకునే కామెడీ పీసులా ఉన్నాడు వీడు. మన చిన్నగాని కొట్టడమా? ఆహా, నేను నమ్మను. నేను కూడా నమ్మట్లేదు. స్కూటర్ వెళ్ళి టిప్పర్ లారీని గుద్దితే ఎలా ఉంటుందో నేను మీ వాడిని కొడితే అలాగే ఉంటుంది. మీరేదో అపార్థం చేసుకున్నారు. కొట్టింది ఈడేనని అన్న నమ్మలేదనుకో, కొట్టినోడు ఎవడో వెతకమని మళ్ళీ మనల్ని రోడ్లెక్కిస్తాడు. సో ఏదో ఒకటి చేసి కొట్టింది వీడే అని చెప్పి కమిట్ చేద్దాం. కరెక్టే అన్నా, వీడు అన్ని అబద్ధాలు చెప్తాడన్నా. రైతు బజార్లో రచ్చ చేయడం మేము చూసామన్నా. నేను వీళ్ళని ఫ్యూచర్లో వాడుకుందాం అనుకుంటే వీళ్ళే నా ఫ్యూచర్తో ఆడుకుంటున్నారే. సార్, వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. కావాలంటే నా చేయి పట్టుకొని చూడండి, నేను అంత ఫీకో మీకే తెలుస్తుంది. అన్నా, ఏంట్రా ఆ చెయ్యి మాత్రం పట్టుకోవద్దన్నా. ఆ చేతిలో 1000 మెగావాట్ల శక్తి ఉందన్నా. సింహం పంజాలో ఉండే పవర్ ఉందన్నా. ఒక్కొక్కళ్ళు కాదు 100 మంది ఒకేసారి వచ్చిన నరికే సత్తా ఉందన్నా. అన్న డైలాగులతో నమ్మేటట్లేడు, యాక్షన్తో నమ్మిద్దాం. అవునరా అన్నా, నీకు నమ్మకం లేదు వాడు కొట్టిడేంటో చూడన్నా. రే కొట్రా. ఎందుకు కొట్రా చెప్తాను. ఓకే. నన్ను
ఏం జరుగుతుందిరా ఇక్కడ? నన్ను తన్నురా. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ యువర్ సపోర్ట్. వీళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. దెబ్బ పడితే యాక్ట్ చేస్తున్నారు, పడకపోతే ఏం చేస్తారో చూస్తాను. రై కమ్ హియర్. ఏంటి చూసావన్నా? నన్ను ఇరికించాలనే వీళ్ళ సంకల్ప బలం ముందు నేను ఓడిపోక తప్పదన్నమాట. నాని గారు, నేను నిర్దోషిని నిరూపించుకోవాలంటే వీడి పేరేంటి? చిన్న. ఆ చిన్నగాళ్ళు లేచి నిజం చెప్పాలి, అంతే కదా? నా విజిటింగ్ కార్డు ఇస్తాను, వాళ్ళు లేవగానే ఫోన్ చేయండి, నేను వచ్చి క్లారిఫై చేసుకుంటాను. లేదు, నా కొడుకు లేచే వరకు నువ్వు అడుగు బయటకు వస్తే నరికి పారేస్తాను. అరే, ఐ హావ్ మై ఓన్ ఆఫీస్ అండ్ బిజినెస్ సార్. ఈ రోజు నుండి ఇదే నీ ఆఫీసు. అది కాదు సార్. ఓకే సార్, రాయ్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? నిన్నే అడిగేది, వీడిని ఎక్కడైనా చూసావా? చూశాను. చూసావా? ఎక్కడ చూశాను? ఎక్కడ చూశానో గుర్తుకు రావట్లేదు, కానీ కన్ఫామ్ గా ఎక్కడో చూసా. గుర్తు చేసుకుని చెప్పు, ఎక్కడ చూసావు? అంత ఆత్రంగా ఉన్నారు. కొంపదీసి అప్పు తీసుకొని జంపా? లేదు. అలాంటప్పుడు మీరు ఇతని గురించి ఎందుకు వెతుకుతున్నారు? అది నీకు అనవసరం. సారీ బాస్, బాయ్. ఎక్కడ చూసావు చెప్పు. నాకు అనవసరం అన్నారు కదా. కానీ వీడు మాకు అవసరం. బాచన్న తెలుసా? బాచన్న తెలియనోడు ఎవడుంటాడు? మా బాచన్న జైలుకి వెళ్ళడానికి కారణం వీడే. ట్రైలర్లో షార్ట్ గా చెప్పొద్దు, సినిమాల డీటెయిల్డ్ గా చెప్పు. ఇదా స్టోరీ. మీ నెంబర్ ఇవ్వండి, నాకు గుర్తొచ్చినా మళ్ళీ అతను కనిపించినా మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను. పవర్ టైర్స్ విత్ డాషింగ్ నేచర్. సార్, ఇది మన అభిగాడు చేసిన యాడ్ సార్. బాగుందిరా, చాలా బాగుంది. వాట్ ఏ టైమింగ్ రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇలా వచ్చేసావు. నీకు సెంచరీ గ్యారంటీ. కానీ మీరే హాఫ్ సెంచరీకి ముందే అవుట్ అయ్యేలా ఉన్నారు. ఎలా? మీకు బాచీ తెలుసా? బాచియా? వాడెవడు? బాచి? ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకు? అయినా వాడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా. వాడిని జైలుకి పంపించిందే తమరు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను వాడిని జైలుకు పంపడం ఏమిటి? నాకంతా తెలుసు. వాడి మనుషులు మీ ఫోటో పట్టుకొని మీ గురించి వెతుకుతున్నారు. దొరికితే నరుకుతారు. మరైతే ఇప్పుడు ఏం చేయాలరా? ముందు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు ఒక స్పాలో నేను స్టీమ్ రూమ్లో ఉన్నాను. నాతో పాటు ఇంకొక అతను. అతనే అహూజా బిల్డర్స్ ఓనర్ అని నాకు తెలియదు. ఇంతలో బాచి ఎదురొచ్చింది. ఆకురౌడి అనేవాడు చిల్లర కొట్లో మామూళ్ళు వసూలు చేయడం, ఆ పై రేంజ్ వాడు ఇంకో రేంజ్ వాడి దగ్గర మామూళ్ళు తీసుకోవడం, నాలాంటి వాడు నీలాంటి పెద్ద బిల్డర్స్ దగ్గర పర్సంటేజ్ అడగడం సహజం. దానికి ఈ బాచీనే చంపడానికి సుపారీ ఇచ్చావు. నువ్వు సుపారీ ఇచ్చిన ముస్తఫా నా మనిషి. ఏ బాచే, నా సంగతి నీకు తెలీదు. ఏంట్రా తెలిసేది? బాచీనే చంపుతాను.
తీయడానికైతే వీడియో తీశాను కానీ అది పోలీసులకిచ్చి ఆ బాచీగాడితో విరోధం పెట్టుకోవడం నాకు ఇష్టం లేక ధైర్యం చేయలేదు. కానీ టీవీలో ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ బాధను చూసి తట్టుకోలేక నేను తీసిందంతా ఒక సీడీలోకి ఎక్కించి వాళ్ళకి పంపించాను. ఊళ్ళో గొడవలన్నీ మీకెందుకండి? బాచిగాడు మర్డర్ చేస్తే పోలీసులే పట్టించుకోరు. ఇప్పుడు చూడండి, మీ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. గండిపేటలో మన ఫామ్ హౌస్, ఫ్యాక్టరీ, బెంగళూరులో బిజినెస్లు అన్నీ మీ పేరు మీదే ఉన్నాయి. మీకేమన్నా అయితే? ఏమే, ప్రాపర్టీలన్నీ నా పేరునున్నాయని బాధపడుతున్నావా? నా ప్రాణాల మీదకి వచ్చినందుకు భయపడుతున్నావా? అయినా వీడియో తీసిన వ్యక్తి మీరేనని వాళ్ళకెలా తెలుసుంటుంది కదా? అదే కదా నా అనుమానం కూడా. నిజంగా నాకేం తెలియదు సార్, నేను ఏ వీడియో తీయలేదు. మరి ఆ రోజు బాచి అన్న వచ్చినప్పుడు స్టీమ్ రూమ్ లో ఆహుజా కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఆ రోజు బాచి గారు లోపలికి వెళ్ళాక ఓ గెస్ట్ కంగారు పడుతూ బయటికి వెళ్ళారు. ఆయనే అయి ఉండొచ్చు. నాకు కావాలి, పేరు అడ్రస్ తో సహా అన్ని నాకు కావాలి. అంటే ఆయన రెగ్యులర్ గెస్ట్ కాదు సార్, నేను కూడా చూడడం అదే ఫస్ట్ టైం. ఆ రోజు కూడా ఈ క్యామ్ లో రికార్డ్ అయి ఉంటుందా? అయి ఉంటుంది. అయితే ఆ రోజు ఫుటేజ్ తీసి వాడి పిక్చర్ ప్రింట్అవుట్ తీసివ్వు. ఓకే సార్. ఆ ఫోటో చూపించి నన్ను అడిగినట్టే మీకు పరిచయం ఉన్న వ్యక్తులను ఎవరిని అడిగినా ఇంటి అడ్రస్ ఇస్తారు. అప్పుడు మీకే కాదు, ఇంట్లో అందరికీ డేంజరే. అలా అయితే ఈ కేసు తేలే వరకు మొత్తం ఫ్యామిలీ అంతా ఏ అమెరికాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతే? అన్నయ్య ఆస్ట్రేలియాకి వద్దన్నయ్య, ప్యారిస్కి వెళ్దాం. అసలు ఫ్యాషన్ పుట్టిందే అక్కడ తెలుసా? నా స్టడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏమే, ఈ ఫ్యామిలీలో ఒక్కడికి కూడా నా గురించి టెన్షన్ లేదా? వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వెతకరని గ్యారంటీ ఏంటి? సో ఫారెన్ ఐడియా కూడా డేంజరే. మరిప్పుడు ఎలా రా? నాకు తెలిసి మీరు సేఫ్గా ఉండడానికి ఒకే ఒక ప్లేస్ ఉంది. ఎక్కడా? జైల్. అవును, ఆ బాచిగాడి అసిస్టెంట్స్ దగ్గర మీ ఫోటో ఉంది, కానీ మీరు ఎలా ఉంటారో ఆ బాచిగాడికి తెలియదు. సో వాడున్న అదే జైల్ మీకు సేఫెస్ట్ ప్లేస్. అంటే ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలా? తప్పదు మరి. జైలు గురించి నాకు ఓనమాలు కూడా తెలియదు కదరా. అలాంటి నేను ఒంటరిగా వెళ్ళాలా? నువ్వు కూడా రా. అంటే మీ ఉద్దేశం నేను జైలుకి రెగ్యులర్ కస్టమర్నా? నేను రాను, వీడొస్తే వస్తా. అబ్బా, ఎంత బాగా పిలిచావురా! ఏదో అవుట్డోర్ షూటింగ్ కి రమ్మన్నట్టుంది. రే, ప్రతిసారి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు నాకు హ్యాండ్ ఇస్తున్నారు, ఈసారి మాత్రం నన్ను తీసుకెళ్లాల్సిందే. ఓరి నీ గ్యాంగ్ తగలయ్యో. అవునరా రే, జైలుకి వెళ్ళాలి అని అంటే మినిమం ఎవడొకటి ఇంట్లో దొంగతనం అన్నా చేసి ఉండాలి కదా. ఎవడొకటి ఇల్లు ఎందుకు, మనకి బాగా కావాల్సిన ఇల్లే ఒకటి ఉంది. తప్పుకోండి. నిన్ను అది అక్కడ పెట్టి సౌండ్ రాకుండా మెల్లగా కొట్టండి. బిర్యానీ వేడి చేసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై. ఓ షిట్, మ్యాచ్ ఉంది కదా. 6 balls 20 runs. ఇప్పుడు ఏం చేద్దాం? లాస్ట్ ఓవర్ చూసి వెళ్దాం.
ఎన్నాళ్ళుగా సాగుతాంది ఈ భాగవతం ఈ ఇద్దరితో సార్ ఊరుకోండి సార్, ఇందాక నుంచి ఇద్దరితో అంటున్నారు కానీ మరి? మాతో వచ్చిన ఆ మిగతా ఇద్దరు సంగతి చెప్పరా? ఏమిరా మీరు ఉడకనా? ఏమే నాకు ద్రౌపది అంటే చాలా ఇష్టం అంటే ఏదో అనుకున్నా. 2, 3, 4, 5. నా ఇంట్లో దొంగతనానికి దొరబడినందుకు మీ మీద సెక్షన్ 379 కింద, నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు సెక్షన్ 307 కింద, ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు సెక్షన్ 407 కింద మిమ్మల్ని అందరినీ ఒక్కలో దోసేస్తాడా? ఆ కావేరీ బ్యారక్లోని ఖైదీలందరినీ ఫీల్డింగ్ పంపించండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏంటి సార్ ఇంత ఆనందంగా ఉన్నారు? తల్లి ఒడి చేరే బిడ్డలాగా, సాయంత్రం గూటికి చేరే పక్షుల్లాగా, పాల కోసం పరిగెడుతున్న లేగ దూడలాగా. అంటే మనం పాల కోసం వచ్చామండి. జీవితంలో సేఫెస్ట్ ప్లేస్ జైలుకు వచ్చిన ఆనందం తట్టుకోలేక నేను పాట పాడుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ బాచి మాట అంటే లెక్కలేదురా. అది కాదన్నా, జనరేటర్ పని చేయలేదన్నా. అది ముందు చూసుకోలేవురా. అన్నా కరెంట్ వచ్చిందనా? ముందు చెప్పినట్లుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు అరకప్పు కొబ్బరి తురుము, 20 గ్రాముల జీడిపప్పు, 20 గ్రాముల కిస్మిస్, యాలకులు, లవంగాలు వేసి సన్నటి సెగ మీద దోరగా వేగేదాకా బాగా కలియబెడుతూ ఉండండి. ఇప్పుడు జస్ట్ కుకింగ్ లో ఓ చిన్న కమర్షియల్ బ్రేక్. నువ్వెప్పుడు ఇంతే కూర పాకన పడేటప్పుడే కమర్షియల్ బ్రేక్ అంటావు. నువ్వు నా చేతికి దొరికితే ఈ ఖైదీల మొత్తానికి సరిపడే ఇడ్లీ పిండి మిక్సీలో కాదు రోట్లో రుబ్బిస్తాను నీ చేత. బాబు సెల్లో ఆ సెటప్ ఏంటి, ఆ వంటలేంటి? బాచన్నకి వంటల పిచ్చి. ఓహో, వంటలు నేర్చుకొని చేయడం అంటే మహా ఇష్టం. అలా దిక్కుమాల వంటకాలన్నీ చేస్తుంటాడు. పూతరేకుల పచ్చడి, కరివేపాకు కోవా, చింతపండు హల్వా, అంతేకాదు జాంగ్రీతో సాంబారు. ఇలా రోజుకో చెత్త వంట చేయటమే కాకుండా అవన్నీ మమ్మల్ని టేస్ట్ చూడమని చంపుతూ ఉంటాడు. జస్ట్ కుకింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. క్రేజీ కోకోనట్ వెజిటబుల్ కర్రీ రెడీ. ఈ ఒక్క ముక్క చెప్పడానికి మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇచ్చావా? ఇది మీకు పెడతాను అనుకున్నారా? వాడికి పెడతాను. తప్పించుకున్నారా? టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్పరా. ఓహో అద్భుతం అన్నా, చాలా బాగుందన్నా. గుడ్. అయితే మొత్తం నువ్వే తిను. ఇంకెప్పుడైనా కానీ నేను వంట చేసేటప్పుడు కరెంటు పోతే ఇమ్మీడియట్ గా జనరేటర్ వేయాలి. ఓకేనా? అలాగేనా. వీడికి వైలెంట్ యాంగిల్ ఏననుకున్నాను, వంట యాంగిల్ కూడా ఉంది. దాసానియా ఆనంతి ఏదో క్రిమినల్ పని చేసి జైలుకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. ఈకెట్ పని పెట్టిందనియా? అదో పెద్ద గాదరా. ఏం చిన్నగా చెప్పడానికి కావదేట? కుదిర్చి చెబితే కుదురుద్ది. అయితే కుదించి చెప్పానియా? ఏం లేదురా, ఓ రోజు మనసు బాగాలేదని మందు కొడదామని బారికి వెళ్ళాను. బిల్లు కడదామని జేబులో చెయ్యెట్టాను, తీసుకొచ్చి బొక్కలు వేసారు. ఏంటి బిల్లు కట్టడానికి జోబులు చెయ్యడతారని బొక్కలెట్టానరా? ఆ జేబు మందగారు కదా, మరి నా పక్కన మన సూపర్ నెట్ గారి. అయితే మాత్రం పిక్ పాకెట్ గిన్నెలు జైలు చెక్ చేహత్రిలో. నీకు తెలిసిందే కదరా, మన సూపరింటెండెంట్ గారి పేరు పరుచూరు చిన్ని కృష్ణ. పరుచూరులలో ఇంటి పేరు, చిన్ని కృష్ణలో ఒంటి పేరు ఆయన పేరుకు బాగా మ్యాచ్ అయిందని, ఆడలాగా ఇతను కూడా గొప్ప రచయిత అని ఆయన ఫీలింగ్. ఎప్పుడుకైనా సరే సినిమా ఇండస్ట్రీ పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ ఇవ్వాలని ఆయన ఎయిము. అందుకనే ఆయన కాపీ కొట్టే కథలన్నీ కూడా ఇంకోటి కాపీ కొట్టకూడదని నాతో ఈ బ్రీలీ భాషలో రాయిస్తుంటాడు. రాము సూపరింటెండెంట్ వచ్చినట్టున్నాడు.
గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే మీ టాలెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ చేశారా సార్? వచ్చింది సూపరింటెండెంట్ కాదని మరి? మన చెల్లకు వచ్చిన కొత్త ఖైదీలా. అయితే మన టాలెంట్ గురించి వాళ్ళకి చెప్పు. ఇదిగో కొత్త ఖైదీలో ನಾನು చెప్పేది ఏంటంటే ఈ జైలుకి సూపరింటెండెంట్ హెడ్ అయితే ఆ హెడ్కే హెడ్ మా దాస్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే కళ్ళు ఆయన చూపులు ఈయన, క్రియేటర్ ఆయన, రైటర్ ఈయన. ఇక చాలు, అర్థమైంది కదా? అది మన రేంజ్. ఈ రోజు నుంచి నా పనులన్నీ మీరే చేసి పెట్టాలి. నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఆ మధ్యలో పని నేనే చూసుకుంటాను. నా పక్కన మీరే వేయాలి, నా పక్కన మీరే ఉండాలి. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నన్ను విపరీతంగా సుఖపెట్టాలి. చిచి మేము ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా టైప్ కాదు. సుఖపెట్టడం అంటే ఆ సుఖం కాదు, నన్ను సున్నితంగా చూసుకోవాలి. జోజో ఇలాంటి సీన్లన్నీ పార్క్ లోనో బీచ్ లోనో పెడతారు, నువ్వేంటి హాస్పిటల్లో పెట్టావు? తప్పదు సాబే, బాధ్యత. ఒక స్టూడెంట్ కాపీ కొట్టాడని లెక్చరర్ వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ అక్కడితో కట్ అయిపోద్దా? అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంటుంది. కొడుకు సిగరెట్ కాల్చాడని తండ్రి వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ కట్ అయిపోద్దా? లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే వీడు తప్పు చేశాడని నేను కొట్టాను, మా రిలేషన్షిప్ కట్ అయిపోద్దా? వాడు లేచేదాకా ఉంటుంది. మై జాకే ఆతిన్ జోజో. సాబే సాబే సాబే, వీడి గ్యాంగ్ని సినిమాకి పంపించింది మనం సినిమా వేసుకోవడానికి. వాళ్ళు ఇచ్చేదాకా ఉండొచ్చుగా. జోజో చూసుకో దేకో, వీడు నన్ను అదోలా చూస్తున్నాడు. అని పట్టించుకోకు, కొలువులు అంటాడు. నువ్వు కాసేపు ఉండి సాబే, అమ్మ నాన్న ఆటాడుకున్నాం. లేదు జోజో, లేట్ అయితే మేం జీ గుస్సా కర్తీ హై. మై జాకే ఆతీ హూ. ఈ టచ్ తోటే గడిపేస్తున్నావు కదే. చలనం లేని నీ బాడీలోనే సంచలనం సృష్టించిన బాడీ నా సాబేదిరా. అలాంటి దానికి బాడీ గార్డ్ అవ్వాల్సిన నన్ను వాచ్మెన్ చేస్తావురా? అరే లేచిపోయాడు, ఎవరు లేరా ఇక్కడ? రే రే చెప్పరా బాబు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పరా. నేను మాత్రం కొట్టలేదు కదా. నువ్వు నన్ను కొట్టమేంట్రా కామెడీగా? అయినా ఇందాక వచ్చిన ఫిగర్ ఎవర్రా? సూపర్ ఉంది. నిన్ను కోమాలోకి పంపించినోడు పేరు చెప్పడం మానేసి నా ఫిగర్ గురించి మాట్లాడతావురా? వాడెవడో నిన్ను కొట్టడంలో తప్పు లేదురా, నిన్ను కొట్టావురా. మళ్ళీ పడిపోయాడు. ఒరే 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 బాబు, సారీరా, నా ఫిగర్ గురించి మాట్లాడమని కొట్టాను. లేవరా బాబు. ఏమైంది? లే, మీరు వచ్చే ముందు వీడు ఆన్లైన్లోకి వచ్చాడురా. ఇద్దరం చాటింగ్ కూడా చేసుకున్నాం, కానీ ఇప్పుడే లాగౌట్ అయ్యాం. సినిమాకి వెళ్ళేసి వచ్చి మా సర్వర్లన్నీ డౌన్ అయినాయి. నీ తొక్కల స్టోరీలన్నీ ట్విట్టర్లో పెట్టు. ఒరే లేవ. ఓయ్, అవి చెట్లు కదా, వాటికి పోయివే. పోయి నువ్వు పోయొచ్చు కదా, పెద్ద ఆఫీసర్లా ఆర్డర్లు ఎత్తనావు. నువ్వు కూడా మాకులా ఖైదీవే. నమస్తే. స్టవ్ సిమ్ లో పెట్టి 3 విజిల్ రాగానే నాకు వచ్చి చెప్పు. అలాగేనన్నయ్య. ఒరే నందు సిజర్స్ ఇవ్వరా. సిజర్స్ అడిగితే ఇది ఇస్తావేంట? ఆ బాచీగాడు ఇటే వస్తున్నాడు రా. ఏం పర్లేదు, మీరెవరో వాడికి తెలియదు కదా. కదా అమ్మయ్యా. కానీ ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. ఇప్పుడు పరిచయం ఏంటి? స్మెల్ ని బట్టి బాచన్న కూర ఎంత దరిద్రంగా ఉందో చెప్పేయచ్చా? నేను ఎప్పుడు రియాక్షన్ చూడండి. వీడెవడో అన్న చేతిలో అయిపోయాడు ఈరోజు. ఆహా, సరిగ్గా 2 కొత్తిమీర రెమ్మలేస్తే కూర అద్భుతంగా ఉంటుందా? కొత్తిమీర వేయడం మర్చిపోయాను. అర్జెంట్ వెళ్ళి ఆ కూరలో కొత్తిమీర వేయి. అలాగేనా? ఇది కూడా నేనన్నట్టేనా? అవును అవును. పోస్టర్ చూసి సినిమా కథ చెప్పినట్టు వాసన చూసి రుచి గురించి చెప్పారంటే మీరు నిజంగా గ్రేట్. ఇంతకీ మీరు? నేను మాస్టర్ చెఫ్. అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకి దమ్కా బిర్యానీ, చైనా ప్రైమ్ మినిస్టర్ చుంగ్ చాంగ్ కి చేపల పులుసు, మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పన్నీర్ రోటీ చేసే ఫేమస్ కుక్ మిస్టర్ ఉపాధ్యాయ. ఉపాధ్యాయ? ఈ పేరెక్కడ వినలేదే. అంటే అసలు పేరు రిచా గంగోపాధ్యాయ, షార్ట్ గా ఉపాధ్యాయ. అలాంటి మీరు ఇక్కడ? చెప్పు. అంటే ఈ మధ్య సోనియా గాంధీకి చేసి ఇచ్చిన రాగి సంకట్లో రాయి పడ్డంతో ఈయన ఇక్కడికి వచ్చి పడ్డా. అలాగా? ఢిల్లీ నుంచి హైకమాండ్ మిమ్మల్ని ఇక్కడికి పంపించడం నా లక్కు.
ఇక నుంచి వంట టీవీ చూసి కాదు మాస్టర్ జీ దగ్గర నేర్చుకున్నాను. రండి నా కూర టేస్ట్ చూద్దరు కానీ. ఇదేంట్రా బాబు ఇలా ఇరికించేసావేంటి? వేండీడు కూడా కాసుకోవటం రాని నేను కుక్కునా? అంటే వాడికి మీరు దగ్గరై వాడి దగ్గర మార్కులు కొట్టేశారంటే మీరు సేఫ్గా ఉంటారని నా ప్లాన్. అది కరెక్ట్. మాస్టర్ జీ, వస్తున్నారా? నువ్వు తప్పుకో. ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు. పని పూర్తయిందా? అదే పనిలో ఉన్నానా నేను, ఇంకా అవలేదు. చెత్తనాయాలా, నేను అడుగుతుంది ఆ పని గురించి కాదరా, బాచిగాడిని వేసేసే పని పూర్తయిందా లేదా అని. నేను చెప్పేది దాని గురించేనన్నా, ఇంకా అవలేదు. అన్నా అయినా బాచి మీద అంత పగేంటన్నా? పగ కాదురా, స్నేహం. ఇద్దరం కలిసి దందాలు చేసేవాళ్ళం. ఒక బిజీ సెంటర్లో కోట్లు ఇస్తామని కాంట్రాక్ట్ వచ్చింది. ఆడవాళ్ళు పిల్లలు ఉంటారనే బాచిగాడు వద్దన్నా నేను ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాను తెలిసి నన్ను పోలీసులకు పట్టించాడు. దాంతో చిన్నగాడు ఆట బొమ్మలతో ఆడుకునే వయసులో నేను జైలుకెళ్ళి వాడు అమ్మాయిలతో ఆడుకునే వయసులో బయటకు వచ్చాను. నా సగం జీవితం జైల్లోనే గడిచిపోయిందిరా. వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. నువ్వేంట్రా వాడి గెటప్ నాకు తగిలించావు? కుక్కని కమిట్ అయ్యాం కదా, ఒక మంచి కూర చేసి చూపిస్తే మాస్టర్ జీగా వాడి హృదయంలో మీకు చోటు దక్కుతుంది. ఎంత ఈజీగా చెప్పావురా. కూర చండాలంగా ఉందనుకో, వాడు నా తలకాయ. తలకాయ అంటే తలకాయ కూర? ములక్కాయ మీద తలకాయ అనే స్పెషల్ డిష్ ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. అబ్బా, పేరేంటంటే నోరు ఊరిపోతుంది. తొందరగా చేయండి, తొందరగా చేయండి. తలకాయ కొద్ది తిని చాలా రోజులైంది. ఒరే సాంబా, ములక్కాయ మీద తలకాయ ఈ పేరు విన్నాడనుకో మన సూపర్నెంట్ తన కథకి టైటిల్ గా పెట్టేసుకుంటాడు. అందుకని కూర పెట్టండి, పేరు చెప్పకండి. నేను ఇక్కడే ఉన్నాను సార్. సార్ మీరు ఇక్కడే ఉన్నారా సార్? మీరు లేరనుకున్నాను సార్. టైటిల్ ఎలా ఉంది సార్? నీ తలకాయలాగా ఉంది. మామూలుగా మాస్టర్ జీకి మ్యూజిక్ వింటూ వంట చేయడం అలవాటు. ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు, రెడీగా ఉండండి. మన సావిత్రి బేగం లైన్లో ఉంది, తను చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలు. నేను ఇక్కడ రెడీ హూ, ఆప్ అక్కడ రెడీ హై? హై హై మ్యూజిక్ వింటున్నట్టు. హై 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 హాయ్ 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 హాయ్. साहब अక్కడ పాట పాడతా హై. తొందరగా చెప్పు. साहब पहले गैस छोड़ के स्टव ऑन करना है. ముందు గ్యాస్ వదిలి తర్వాత స్టవ్ ఆన్ కర్నా. మాస్టర్ జీ, అవి కూడా మీరు చెప్పేంత తలకాయ లేనున్నా తర్వాత చెప్పండి. విన్నావుగా. थोड़ा ऑयल डाल के उसमें ఉల్లిపాయ ఎండుమిర్చి डाल के వేయించాలి साहब. తోడా ఆయిల్ దాల్కే, సారీ కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఉల్లిపాయలు వేయించాలి. బాచన్న, చిన్న డౌట్. ఇన్నాళ్ళు నువ్వు టీవీలో చూసి వంట చేస్తున్నప్పుడు విని చేయడానికి చిన్న గ్యాప్ వచ్చేది కదా, కానీ మాస్టర్జీ వంటల్లో మాస్టర్ కదా, మరి అతనికి కూడా ఎవరో చెప్తుంటే విని చేస్తున్నట్టు చిన్న గ్యాప్ వస్తుందేంటి? బాగానే ఫాలో అవుతున్నావు గాని ఒక్కసారి ఇటొచ్చి ఇది ఎలా ఉందో చెప్పు. నందేనా? వత్తరా మాస్టర్జీ, వత్తరా అప్పుడే టేస్ట్ చూడాలా మాస్టర్జీ? ఎలా ఉంది? బాగా కాలింది. మధ్య మధ్యలో మమ్మల్ని అలా క్వశ్చన్లు అడుగుతుంటే మాకు కూడా అలాగే కాలుతుంది. కరెక్ట్. వెళ్ళు. సారీ మాస్టర్జీ, తప్పైతే క్షమించండి. అసలు అడగడంలోనే పొరపాటు ఉందనుకుంటే మన్నించండి. వస్తాను. ఇటు వెళ్తే పూర్తిగా కాలిపోతాం. అటు వెనక తిరిగి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నెక్స్ట్. నమస్తే అన్న. ఎరా సాక్షి దొరికాడా? సిటీ మొత్తం వెతికిన వాడు దొరకలేదన్న. సార్, పొరపాటున కనుక మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి ములక్కాయలు ఎన్ని వేయాలి, యాలక్కాయలు ఎన్ని వేయాలని అన్నారంటే మీ తలకాయ ఉండదు. ఏ గెస్ట్లకి కూర నచ్చదా? వాళ్ళు గెస్ట్లు కాదు, మీ ఫోటో పట్టుకొని మిమ్మల్ని వెతుకుతున్నా వాడి అసిస్టెంట్లు. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారంటే ఈ తలకాయ కూర మీ తలకాయతో చేస్తారు. వాడు గాని నా చేతికి దొరికాడో ఈ తలకాయ కూర వాడి తలకాయతోనే చేస్తాం. సేమ్ డైలాగ్. నిజం చెప్పు, నువ్వు నా తలకాయ మీదే మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదు కదా? అసలు ఎవడ్రా వాడు? ఇదిగో వీడే అన్న. రేయ్, ఫోటో ఎందుకురా? పెద్ద ఫ్రేమ్ కట్టి తీసుకురండి. అన్న హారతి ఇచ్చి రోజు పూజలు చేస్తాడు. సిగ్గులేదు? వాడి తల తీసుకొచ్చి వీడేనన్నా చూపించాల్సింది పోయి ఫోటో చూపిస్తారా? ఫోటో. సారీ అన్న,
కొంచెం ఎమోషన్ అయిపోయాను. ఏయ్ నిన్నెక్కడో చూశానే. బాగుందిరా, చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అన్న వీళ్ళని చూస్తుంటే ఆ ఫోటో గురించి నన్ను ఎంక్వైరీ చేశారని కూడా చెప్తారు. అంతెందుకు, కుదిరితే మన మాస్టర్ జీయే ఆ ఫోటోలో ఉన్న సాక్షి అని కూడా చెప్తారు. చూడండి రా, బాగా చూడండి. నువ్వు పుండు మీద కారం కాదురా, గొడ్డు కారం చల్లుతున్నావు. గుడ్డు కారం నయ్యి ఎంటీఆర్ కా మటన్ మసాలా డాలాలి. రాయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. మా మాస్టర్ జీ రిలీజ్ అయ్యే టైంకి ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఓకే అన్న. వీళ్ళ లాయర్తో చెప్పండి. వీడి నుంచి తప్పించుకోవడానికి మనం లోపలికి వస్తే మనతో పాటు వీడు బయటకు వస్తానంటాడేంట్రా? ఏ? కూర రెడీ అయిందని చెప్తున్నానండి. వాసన పీలుస్తుంటేనే 5 స్టార్ హోటల్లో చేసిన కూరలా ఉంది. అక్కడదే రేయ్ సార్ రెడీయా నువ్వు? నేను రెడీ సార్, మీరు రెడీయా? రాసుకో. చెప్పండి సార్. అదొక అందమైన అమ్మాయి సార్. నోరు మూసుకొని చెప్పేది రాసుకో. సార్ చెప్పండి సార్. అదొక అందమైన అడవి. అందమైన అడివే? ఆ కాకులు దూరని కారడవిలోకి హీరో ఎంటర్ అయ్యాడు. ఊరుకోండి సార్, కాకులే దూరం అంటున్నారు, హీరో ఎటు దూరతాడు సార్? వాడు ఎలాగో దూరాడు కానీ మధ్యలో నువ్వు దూరకు. నేను కథ చెప్పేటప్పుడు నీ చేతులు మాత్రమే పని చేయాలి, ఇంకేం పని చేయకూడదు. మీ కథన తర్వాత ఇంకేం పని చేస్తలేండి. Shut up. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? చర్లపల్లి జైల్లో సార్. గత 4 ఏళ్ళుగా కలిసే ఉంటున్నా కదా, మర్చిపోయారా ఏంటి? ఇడియట్. ఎక్కడున్నామంటే కథలో ఎక్కడున్నాము అని. అదే కారడవిలో. ఆ కారడవిలోకి హీరో కారులో ఎంటర్ అయ్యాడు. ఏంటి సార్, కారడవిలోకి హీరో కారు ఎంటర్ అవుతుంది సార్? అదే, కారు రోడ్డు మీద వెళ్ళటం కామన్, కారు అడవిలో రావటం వెరైటీ. ఆ కారులోంచి దిగాడు హీరో విసర్జిత్. హీరో విసర్జిత్? అవును. చెప్పండి సార్. కారు దిగిన హీరో విసర్జిత్ కి సరిగ్గా అప్పుడే వచ్చింది. ఏంటి మోసనా? కాదు, ఎమోషన్. ఎందుకంటే ఎదురుగా ఉన్న స్టార్ హోటల్లో హీరోకి విలన్ కనిపించాడు. అడవిలో స్టార్ హోటల్? ఎస్. ఎయిర్పోర్ట్ కూడా ఉందా సార్? ఇది మరీ దారుణం సార్. మూసుకొని చెప్పింది రాసుకో, లేకపోతే నీ 2 ఏళ్ల శిక్షాకాలం 22 ఏళ్ళు అవుతుంది. మరీ అన్యాయం సార్. నేను బయటికి వెళ్తే నాలాగా మీకు టైప్ చేసేవాడు దొరకడమే కదా, నా శిక్షని 2 ఏళ్ళు పెంచుకుంటూ పోతున్నారు సార్. సార్ పెరేడ్కి సెంట్రీలు అందరూ రెడీ సార్. వస్తున్నాను పద. ఒరే నందు, అన్నా ఆ సూపరింటెండెంట్ గారు వెళ్ళిపోయాడా? అది ఈడా. ఆడి పేరు ఆడు సరిగ్గా రాసుకోలేడు కానీ కథలు రాసంట దిల్ రాజుకి ఎంఎస్ రాజుకు పంపిస్తాడు. సార్ మీరు ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోయారు సార్. మరి ఇందాక బూట్లు చప్పుడు. నన్ను పిలవడానికి వచ్చిన సెంట్రీవి. ఎరా, సార్ నేను లేనప్పుడు నా గురించి ఇలాగే మాట్లాడుతుంటావు నువ్వు? అబ్బాయి లేదు సార్, మీ గురించి మీరు లేనప్పుడు మాట్లాడితే వీళ్ళందరి రియాక్షన్ ఎట్టా ఉంటుందని చూస్తున్నాను. అదే వింటున్నాను. సార్ నిజానికి మీలాంటి గొప్ప రచయితలు సినిమా ఇండస్ట్రీకి కావాలి సార్. సార్ మీరు స్టోరీ చెప్తుంటే రోమాలని నిక్కపరుచుకుంటాయి సార్, మీకు తెలదు కానీ. ఇంకా ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. అవునా? ఆడి అడ్డమైన కథలు వినలేక బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. 1 ఆడికి ట్రాన్స్ఫర్ అన్నా కావాలి, 2 నాకు ఉరిశిక్ష అన్నా పడాలి. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను రా. ఇక్కడ సైన్ చేయండి. ఈ పేపర్లో కూడా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రావాలి. ప్రతిసారి మన ఇంట్లో జరుపుకునే రాఖీ పండుగ ఈసారి జైల్లో జరుపుకోవాల్సి వస్తుంది. ఇదంతా బాచిగడి వల్లే. వాడి కాళ్ళు చేతులు పడిపోను దరిద్రుడు. వాడు నా ఎదురు పడితే మాటలతో కాదు. అలాగా? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అన్నా బచ్చనా, అన్నా ఇక్కడ నిన్ను చూడాలని నీ ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారన్నా. ఒకసారి రానా, ఇరికిస్తాను. రానా. ఎవరభి వీళ్ళు? మన మాస్టర్జీ సిస్టర్స్. ఈరోజు రాఖీ పండగ కదా, బాచెన్నకి రాఖీ కట్టాలని ఒక్కటే గోల. అవునా? నా చెల్లిని గుర్తు చేశారమ్మా. కట్టండి అమ్మా, కట్టండి. ఇంకే కట్టండి. రాయ్ అన్నా
వీడి సెంటిమెంట్లో మంచి సాలిడ్ గిఫ్ట్ ఏదో ఇచ్చేలా ఉన్నాడు. ఏమి ఇచ్చినా ఇద్దరం సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. బర్ఫీ బలాదూర్ అనే కొత్త స్వీట్ ట్రై చేశాను. ముందు మీకే పెడుతున్నాను. ఏంటి మాస్టర్ జీ? స్వీట్ కదా, ఈగలు ఈగలు. తినమ్మా తినమ్మా. ఏమైంది మాస్టర్ జీ? అబే ఏమీ లేదు. రాఖీ పండగ కదా, అందరం డాన్స్ చేద్దాం. ఓపా గంగనం స్టైల్, ఓపా గంగనం స్టైల్, ఓపా గంగనం స్టైల్. బాచేనా, మీరు ఏ డిష్ చేసినా ఫస్ట్ మాస్టర్ జీ కదా టేస్ట్ చేయాలి. అక్కర్లేదు అక్కర్లేదు. ఓ సారీ సారీ మాస్టర్ జీ, మీరే ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది మాస్టర్ జీ? సూపర్ గా ఉందా? అద్భుతంగా ఉందా? థ్యాంక్ యూ మాస్టర్ జీ, ఇదంతా మీరే తినండి. నిజంగా ఈరోజు నాకు పండగే. ఏంటి జైల్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కొంచెం కూడా లేదా నీకు? ఏంటి నీ రౌడీజం? మరి ఇన్నాళ్ళ తర్వాత కలిశాను. మర్యాదగా నేను పెట్టిన ముద్దులు, ఇచ్చిన హగ్స్, వడ్డీతో సహా నాకు కావాలి. ఒక వడ్డీ ఏంటే, పారు వడ్డీ, చక్ర వడ్డీ అన్ని కలిపిస్తాను. సార్ మీకు ఈ పెగ్గు సరిపోద్దామని చూడండి సార్. ఒరేయ్, నువ్వు పోసే పెగ్గు నా గ్లాసులో కాదు, నీ గ్లాసులో పోస్తున్నాను. కనిపెట్టేశాడు. ఇక్కడ నా గ్లాసులో పోయి. చాలు. మాస్టర్ జీ గ్లాస్ తీసుకోండి. అంటే మాస్టర్ జీ తాగితే కొంచెం కంట్రోల్లో ఉండరు. కంట్రోల్లో ఉండాలంటే కూల్ డ్రింక్ తాగొచ్చుగా, మందు తాగడం ఎందుకు? మీరేంటి మాస్టర్ జీ? ఆన్ వన్ కండిషన్. ఏంటి? డ్యూ టు మై ఇమేజ్ అండ్ స్టేటస్ ఇన్ ద మార్కెట్, ఐ వుడ్ లైక్ టు కీప్ దిస్ బోర్డ్ బిఫోర్ ఐ డ్రింక్. ఎలా ఉంది మాస్టర్ జీ? ఎర్రా, నేను నీకు వంటలు నేర్పాలా? బాచి అనగానే ఉచ్చ పోసేస్తాను అనుకున్నావా? Shut up, you bloody idiot fool. Balance. ఓకే రాయ్, నీకొక నిజం చెప్తాను, దమ్ముంటే కాసుకో. నువ్వు మర్డర్ చేస్తుంటే వీడియో తీసి దాన్ని వాళ్ళకిచ్చిన సాక్షిని నేనే రా, నేనే. కంట్రోల్ తొక్క. ఈడో పెద్ద సోను సూద్ గాడు, ఈయన్ని చూసి నేను భయపడాలి. నువ్వు నిద్రపోతున్నట్టుగా నటిస్తే నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా? ఎక్స్క్యూజ్ మీ. yes come in. నీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. అది నేను రాసే కథలో ఈ డైలాగులు వాడుకోవచ్చా? వాడుకో డార్లింగ్, వాడుకున్న వాడికి వాడుకున్నంత. మీరు వాడి తల తీసుకురావడం కాదురా, ఈ లోపు శిక్ష పడి నా తల పోయేలా ఉంది. కేసు కోర్టు హియరింగ్ వచ్చే లోపు వాడిని పట్టుకుని నరికేయండి. లేదు మీరు చేతకాని దద్దమ్మలైతే ఆ జడ్జినైనా కొని కనీసం నాకు బెయిలో చేర్పాటైనా చేయండి. ఏమైంది బాచి? నడి రోడ్లో మర్డర్లు చేసిన సినిమా షూటింగ్ చూసినట్టు చూసారే గాని ఒక్కడు కూడా సాక్షిగా ముందుకు రాలేదు. కానీ ఈ కేసులో మాత్రం ఆ నా కొడుకు వీడియో తీసి నాతో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. వాణ్ణి నరికితే తలో పక్క ముండెవ పక్క పడాలి. వీడేంట్రా, మాటకి ముందొక నరుకుడు వెనకొక నరుకుడు. అన్నా కూల్, అన్నా కూల్. బయట మీ వాళ్ళు వెతుకుతున్నారు కదా అన్నా. ఒకవేళ ఆ సాక్షి మీకు బాగా తెలిసిన వాడై, ఐ మీన్ మీ ఫ్రెండ్ అయి, సపోజ్ నేనే అనుకోండి, అప్పుడు కూడా నరికేస్తాను. నువ్వే కాదు, ఆఖరిగా సాక్షి
మాస్టర్ జీ అయినా సరే నరికేస్తాం. యారా, వంటలతో వాడికి దగ్గరైతే వదిలేస్తాడన్నావుగా, మరిప్పుడేమిటి? చెల్లెమ్మా, ఏమ్మా? ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావు? రాజీ, నువ్వే కనుక నాతో ఉండుంటే మీ అన్న ఇలా ఉండేవాడు కాదమ్మా. ఎక్కడున్నావు బంగారం? అన్నా, పర్సనల్ విషయం అడుగుతున్నా అనుకోకపోతే ఎప్పుడూ ఆ ఫోటో చూసి ఫీల్ అవుతూ ఉంటావు. ఏదైనా ఫ్లాష్ బ్యాకా? తను నా చెల్లెలు రాజీ. తనంటే నాకు ప్రాణం. అమ్మా నాన్నలతో కలిసి మేము అన్నవరం గుడికి వెళ్ళాం. చెట్టు కింద చెల్లెలు నేను ఆడుకుంటుంటే ఎవరో కొబ్బరికాయ కొట్టిన సౌండ్. కొబ్బరి ముక్కలకి కక్కుర్తుపడి ఏరుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ముక్కలతో తిరిగొచ్చి చూస్తే నా చెల్లెలు కనబడలేదు. రాజీ రాజీ అని ఎంతో వెతికాను, తప్పిపోయింది. ఆ దిగులతోనే అమ్మా నాన్నలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం నేను వెతకని రోజు లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదొక చిన్న డౌట్. ఆవిడ కూడా పెరిగి పెద్దదై ఉంటుంది కదా, మీ చెల్లెల్ని గుర్తుపట్టడం ఎలా? మీకు పెద్దంటియారు తెలుసా? ఓ మహానుభావుడు. ఆయనకున్నట్టే రాజీ కూడా వీపు మీద బొట్టు బిళ్ళంత పుట్టుమచ్చు ఉంటుంది. వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా డాక్టర్? యా, పెదాలు కదుపుతున్నాడుగా. ఓ, ఇప్పుడు పెదాలు కదిపితే మొత్తంగా వీడు లేచేది ఎప్పుడు? చెప్పాగా, అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీ మెడికల్ డిపార్ట్మెంట్ నేను అవమానపరుస్తున్నానని అనుకోకపోతే దీనికి నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, చేయొచ్చా? యా ష్యూర్, వై నాట్? థ్యాంక్ యూ. నాని గారు, దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయనంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. చెయ్. సారీ మిస్టర్ నాని, మధ్యలో డిస్టర్బ్ చేయనని ప్రామిస్ చేశారు. నేను ఇంకా 2-3 యాంగిల్స్ ట్రై చేయాలి. బీ పేషెంట్. ఫైనల్ డెస్టినేషన్. అరే చిన్న 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 లేచావా? అరే అరే, ఎవడ్రా ఎవడ్రా నిన్ను కొట్టింది? ఎవడో? వీడే. 1 మినిట్. ఒరే చిన్న, మీ డాడీ అడిగేది ఇప్పుడు కొట్టింది ఎవడని కాదు, అప్పుడు కొట్టింది ఎవడని. వీడు కాదు. చూసాను. కానీ ఆ రోజు నెక్లెస్ రోడ్లో నన్ను కొట్టినోడితో పాటు నువ్వు కూడా కారెక్కి వెళ్ళావు కదరా. నెక్లెస్ రోడ్ అంటే అభిగాడితో జాగింగ్కి వెళ్తాను. 1 మినిట్. వీడేనా? వీడే వీడే. జైల్లో మన కుమార్ గడ బాచిగండి వేయడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా చెడగొట్టింది కూడా ఈడే అన్నా. ఎమోషన్లో వాణి కొట్టవలసింది పోయి నా ఫోన్ పక్కన కొట్టాడు చెత్త. సార్, మొన్న ఎంతవరకు రాశావు? ఈవినింగ్ 5 దాకా రాశాను కదా సార్. అది కాదురా, కథని నీ పేజీలో ఎంతవరకు రాశావు? అదే పేజీ చివరి దాకా రాశాను సార్. నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. చాలా లేటుగా తెలుసుకున్నారు. స్టార్ హోటల్లో విలన్ చూసిన హీరో విసర్జిత్ తన దగ్గర ఉన్న స్టిల్ కెమెరాతో ఫోటోలు తీసా. ఎందుకు సార్? ఫోటో షూటా? ఫోటో షూట్ కాదు, ఫోటో స్టార్ట్ కాదు. ఆ హీరోకి అది ఏదో మతిమరుపు జబ్బు. అలాగా. తర్వాత సార్, విలన్ ఫోటోలు తీసిన హీరో విసర్జిత్ విలన్ పేరును తన ఒంటి మీద టాటూ వేసుకున్నాడు. టాటూ వేసుకున్నాడా? అదేదో పేపర్ మీద రాసుకోవచ్చు కదా, ఒంటి మీద ఎందుకు? లాజికల్ రైట్ చేయకు, చెప్పింది రాసుకో. సార్, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడు గుర్తొస్తుంది, ఇది ఆల్రెడీ తెలుగులో వచ్చింది కదా సార్, గజని సినిమా. అవునా? అవును సార్. అంటే నా బ్రెయిన్ లో ఉన్నదాన్ని వాడు కాపీ కొట్టేశాడనమాట. నీదో బ్రెయిన్, మళ్ళీ దాన్ని కాపీ కొట్టడం. అయితే ఒక పని చేద్దాం. చెప్పండి సార్. ఈ కథని హాలీవుడ్ లో తీద్దాం. ఇంకేం కాదు, ఇది ఆల్రెడీ అక్కడ వచ్చిందే. ఏది? వాళ్ళు కూడా నన్ను కాపీ కొట్టేశారనమాట. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోవాలంటే వెంటనే మందు కొట్టాలి. అరే అభి, దాసు వెళ్ళిపోయాడు. ఎందుకు దాసు? రాత్రి స్టార్ మూవీస్ లో సినిమాలు చూడడం, పొద్దున్నే వచ్చి వాడి సొంత కథలా బిల్డప్ ఇచ్చేయడం. చెత్తన డాష్ గాడు. దాసు
డాష్ అంటే మీనింగ్ ఏంటి? అది నీ శక్తి సామర్థ్యం. నీ నోటికొచ్చినన్ని బూతులు ఆ డాష్ లో ఫిలప్ చేసుకోవచ్చు. సార్ ఈసారి కూడా మీరు వెళ్ళలేదా? మరి ఇందాక బూటు చప్పుళ్ళు నేనే సరదాగా చేశాను. ఇది అన్యాయం, మోసం, తొండి. లేకపోతే నేను వెళ్ళిపోయానని పిచ్చి పిచ్చిగా వాగుతావా? అబ్బాయి అదేం కాదు సార్. సార్ వీళ్ళందరూ నన్ను తిరిగిచ్చారు కానీ నిజానికి వీళ్ళందరూ పెద్ద ఫ్రాడ్ సార్. ఆ మాస్టర్జీ గారు వీళ్ళందరూ కలిసి ఆ బాచిగాడి తోటి మ్యాచ్ ఆడుతున్నారని పెద్ద డౌట్ సార్. ఈ అభిగాడే ఆ ఆటకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అర్థమైంది సార్. వీళ్ళను కూడా ఏమీ అనకూడదన్నమాట. సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంటే ఇప్పుడు ఇచ్చిన స్ట్రోక్ నీదే, అందుకే అంత స్ట్రాంగ్ గా ఉంది. చాలు ఇంకెళ్ళు. అరే నందు రాకి, నన్ను నా సెల్లో వదిలిపెట్టరా. స్ట్రైట్ గా వెళ్ళి వస్తది. కాలెత్తు. అలాగా, థ్యాంక్స్. అనియా రే ఏంట్రా? మీ చెల్లెలు వచ్చింది. నా చెల్లెలా? అవునమ్మా, ఆ ఫోటో చూస్తూ రోజు మీ అన్నయ్య చిన్నపిల్లల గొక్కబట్టి ఎడుతుంటాడమ్మా. రాజీ, అన్నయ్య, చెల్లెమ్మా, 100% నువ్వే నా చెల్లి రాజీవ్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందు మనం చిన్నప్పుడు పాడుకున్నామే ఆ పాట పాడమ్మా. పాట పాడమ్మా. దొరికింది. పాడమ్మా, పాడు. పెద్దవాడివి కదన్నయ్య, ముందు నువ్వు పాడు. ఏం పాడతాడు? Twinkle, twinkle, little star, how I wonder what you are. ఈడి పాట ఏ స్కూల్ బయట పాడినా ఒక్క చెల్లెలేం కర్మ, 100 మంది చెల్లెలు తిరిగి పాడతారు యూనిఫారంలో. ఎదవ బిల్డప్ ఈడు యాదోనికి భారత్లో పాట పాడినట్టు. ఇప్పుడు నువ్వు పాడు. Up above the world so high, like a diamond in the sky. కరెక్ట్ 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 గా ఈ పాటే. చెల్లమ్మా, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసమ్మా? ఎవరో అభి అంట ఫేస్బుక్ లో నీ గురించి స్టేటస్ పెడితే ఫాలో అయ్యి ఇలా వచ్చాను. అలాగా, థ్యాంక్ యూ అభి. పర్లేదన్నా. ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ఆ రోజు గుళ్ళో కొబ్బరి చిప్పలు కని నువ్వు వెళ్ళిన తర్వాత అన్నయ్యా అన్నయ్యా అని వెతుక్కుంటూ తప్పిపోయిన నన్ను మిషనరీ మదర్స్ పెంచి పెద్ద చేశారు. నన్ను క్షమించమ్మా. ఇట్స్ ఓకే బ్రో. అన్నట్టు చూస్తే నీకు పెళ్ళైనట్టుంది. బావగారు ఏం చేస్తారు? అది అది చెప్పమ్మా. అదే ఆయన. చెప్పమ్మా. ఏంటి చెప్పేది? ఒక ఆడది తన భర్త గురించి చెప్పుకోలేని అసహాయ స్థితిలో ఉంది అనంటే తను ఏ పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. డైలాగుల్లో డ్రామా బాగానే ఉంది, కానీ వాయిస్లోనే రొమాన్స్ కొడుతుంది డబ్బా. అబ్బా, ఎంత కాలమైంది కృష్ణ నిన్ను చూసి. మాస్టర్జీ మాస్టర్జీ అంతే. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు విని తట్టుకోలేక ఇలాగే 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 రియాక్ట్ అవుతుంటారు. అలాగా. చెప్పమ్మా, అసలు బావగారు ఎవరు? యాక్చువల్లీ మీ బావగారు చాలా దుర్మార్గుడు. మాస్టర్ సీన్ నాకు చెప్పేశావు కదా, డైలాగ్ నాకు అది కాదు. ముందు వెనక ఎవరూ లేరని తెలిసి ప్రేమించినట్టుగా నటించి పెళ్లి చేసుకున్నాడు మాస్టర్. అంతేకాదు ప్రతిరోజు ప్రత్యక్ష నరకం చూపించాడు. వాడొక పెద్ద సాడిస్ట్. సిగరెట్లతో కాల్చడం, తాగొచ్చి కొట్టడం, వాడు పెట్టని చిత్రహింస లేదు కదా. చెప్పమ్మా, ఇదంతా నిజమా? అంటే అన్న, నా ఉద్దేశం ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత నీ చెల్లెలు దొరికింది కదన్నా, ఒకవేళ తన భర్తే నీ కేసులో సాక్షి అని తెలిస్తే నీ చెల్లెలు సంతోషం కోసం తనను వదిలేస్తావు కదన్నా?
లేదా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నా బంగారు తల్లిని ఇంత టార్చర్ చేసిన వాణ్ణి అసలు టార్చర్కి మీనింగ్ ఏంటో చూపించి చంపుతా. అయినా నా చెల్లెలు దొరికిన సంతోష సమయంలో వాడి గురించి ఇప్పుడెందుకు? రాయ్ అన్నా నా చెల్లెం వచ్చిన సందర్భంలో జైల్లో ఉన్న ఖైదీలందరికీ స్వీట్లు పంచాలరా. అలాగేనా? రండి. పదన్నా, నేను కూడా వస్తా నీతో. వీడు రాక్షసుల్లా ఉన్నాడేంటి? అందుకే చెల్లెల సెంటిమెంట్ని వాడుకొని తన భర్తే సాక్షి అని చెప్పి ఓ మంచి భర్తగా ఈయన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా సొంత డైలాగ్ చెప్పి సీన్ కంపు చేసి సడన్ గా ఈ క్యారెక్టర్ని ఎంటర్ చేస్తావని నాకేం తెలుసు? కన్ఫ్యూజ్ అయి డైలాగులు మారిపోయినాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం గ్యారంటీ, వాడు కన్ఫర్మ్డ్ గా నన్ను చంపేస్తాడు. చచ్చేలోగా ఈ 4 రోజులన్నా నా సొంత వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. నేను బయటకు వెళ్ళడానికి ఏదైనా ఏర్పాటు చేయరా నాయన? ఒకసారి అటు తిరుగు, నువ్వు ఇటు తిరుగు. దీని వెనక ఇంత స్టోరీ ఉండదా? మీరే పెద్ద మనసు చేసుకుని చెప్పండి సార్. మగాడన్నవాడు ఎవడన్నా మీ ఆవిడ మీద ఆ ఉద్దేశంతో వస్తాడా? మన సిఐ గారే కదా ఆయన ఇంట్లో దొంగతనం చేస్తే 2-3 కేసులు పెట్టి జైలుకు పంపకపోతాడా అని వచ్చాం. దిస్ ఈస్ ట్రూ. కరెక్టేలే. నేనెంత అందగానైనా కిందనే కదరా పైన గుడుకా. కట్టుకున్నోని గనక తట్టుకుంటాను గాని ఎవరు కాపురం చేశారు చెప్పు? అందుకే సార్ మా మీద వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటే ఊరికే గోకాకు గోకి గోకి ఇంత దూరం తెచ్చినావు. సర్లే విత్డ్రా చేసుకుంటానులే భారీ. నెల రోజులు బెయిల్ ఇప్పించేసరికి ఏదో సాధించాను అనుకుంటున్నా. అది కదా బాచి, ఈ కేసు పూర్తిగా కొట్టేసేటట్టు. కంగ్రాట్స్ అన్న. కోర్టు నా కేసు కొట్టేలేదురా. బెయిల్ పేపర్స్ నా మొహాన కొట్టి నెల రోజులు స్టేషన్కి వచ్చి రోజు సంతకం పెట్టమని చేస్తాను. ఎక్కడికన్నా? ఫామ్ హౌస్కేనా? కాదు, నా చెల్లెలింటికి. కనీసం ఈ నెల రోజులైనా హ్యాపీగా తనతో కలిసి ఉంటాను. సెటిల్మెంట్లు దందాలంటూ నన్ను డిస్టర్బ్ చేయకండి. హలో, ఏమైపోయా జోజో? సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అసలు కనబడలేదు కొన్ని రోజుల నుంచి. ఇది నా క్వశ్చన్ పేపర్ నాకే ఇవ్వకరా. అవునరా రే, నువ్వేమన్నా కొట్టుకుంటే నాకు అది చెప్పుకో. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి కబడ్డీ ఆడుకున్నారా? సావిత్రిని మీ గురించి అడిగితే మ్యాప్లో లేని కంట్రీ పేరు చెప్పి మీరు అక్కడికి వెళ్ళారని చెప్పింది. నమ్మశక్యం కాకపోయినా నమ్మాను. కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండు, వాళ్ళకి కనబడ్డాం అనుకోని తోలు తీసేస్తారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మేము చేస్తున్నది అదే. నువ్వు జాగ్రత్తగా ఉండు. డార్లింగ్, నా కోసం వద్దు. నువ్వు లావైపోయినా పర్వాలేదు, ఈ ఒక్కటే నా కోసం తినాల్సింది. ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? చెల్లెమ్మా, అన్నయ్య నువ్వు బయటకి ఎందుకు ఎలా వచ్చావు? నీ వల్లేనమ్మా. నా వల్ల? అవునమ్మా, నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు, నాకు బెయిల్ వచ్చింది. ఓహో, బెయిల్ మీద బయటకు వచ్చావా? అవును మాస్టర్జీ, మీరంతా నా చెల్లెలింట్లో. బాచి, నీ మనిషి మా మనిషి కాదా? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ సమాజం కాకుల్లాగా పొడవదా? అందుకని ఆవిడికి తోడుగా ఉందామని మేమంతా ఇక్కడ. థ్యాంక్ యూ మాస్టర్జీ. చెల్లెమ్మ, ఈ రోజు నుంచి నేను ఒక్కడనే కాదు, మాస్టర్జీ కూడా నీకు అన్నయ్యే. నీకు తోడు లేకుండా ఉంటే వీళ్ళందరూ వచ్చారంటున్నారు. పని వాళ్ళు ఎవరు లేరా? లేరు, అందుకేగా మేమంతా ఇక్కడ ఉన్నది. అందరికీ కాఫీ తెచ్చాను. పని వాళ్ళు ఎవరు లేరన్నారు. ఈవిడ అంటే అది మాస్టర్జీ వైఫ్. వేరే దారి లేదు. అల్లా అంటుంది ఏంటి? అంటే ఈవిడ హాఫ్ ముస్లిం. హాఫ్ ముస్లిమా? అవునన్నయ్య, వాళ్ళ అమ్మది దువ్వూరు, నాన్నది దుబాయ్. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిందని సావిత్రి బేగం అని పేరు పెట్టారు. నీకెందుకమ్మా శ్రమ, నువ్వు కూర్చో. ఇదేంటమ్మా, నువ్వు మాస్టర్జీ పక్కన కూర్చో. చెప్పండి మాస్టర్జీ. రామ్మా, కూర్చో.
ఇక్కడ గోడ లేదే. ఏంట్రా, ఏం కావాలి? ఓహో, ఈడికి నిద్రలో నడిచే అలవాటు కదా. ఒరే నందు, ఇట్రా. ఏంటి? ఈయన్ని తీసుకెళ్ళు. కృష్ణ వస్తున్నా. కృష్ణ కృష్ణ మాస్టర్జీ, నువ్వేంటి ఈ బెడ్రూమ్లో? నా చెల్లెలు తన బెడ్రూమ్ నాకు ఇచ్చి తను వేరే రూమ్లో పడుకుంది. అవును, మీరు ఈ రూమ్లో ఏం చేస్తున్నారు? వాటర్ 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 ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా. ఓహో, ఈ మధ్య వాటర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? ఇవేంటి? మా ఆవిడ కోసం. జాను, జాను, మీరేంటి ఈ బెడ్రూమ్లో? జాను రూమ్ నాకిచ్చి తన ఐషు రూమ్ లో పడుకుంది. అయినా నువ్వేంటి ఇక్కడ? వాటర్ 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 ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఈ మధ్య వాటర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? థ్యాంక్ యూ. మీరు పడుకోండి. నమస్కారం. అయ్యో, జస్ట్ ఒరే రాఖీ, నిన్ను చంపేస్తాను రా. మీరా? నువ్వా? మీరా? నేనే. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? వాటర్. మీరు? నేను వాటర్ కోసమే వచ్చాను. ఒరేయ్, ఇవాళ నేను చంపేస్తాను రా. ఏయ్, ఏం చేస్తున్నారు మీరందరు ఇక్కడ? వాడేంటి, మీరేంటి? వాటర్ తాగారా? తాగాంగా. నువ్వేంటి? నేను వాటర్ కోసం. ఓ మాస్టర్జీ, మీ వైఫ్ కింద పడుకున్నారేంటి? అది రోజు అక్కడే పడుకుంటుందిగా. అదే రూములు ఖాళీ లేక కింద పడుకుంది. భలే వారే. నేను బయట పడుకుంటాను, మీరు నా రూమ్ తీసుకోండి. సావిత్రి, రామ్మా. లేమ్మా, ఇట్రా రా. క్యా హువా సాబ్? ఏమైంది సార్? భలే దానివమ్మా, మీరు నా బెడ్రూమ్ తీసుకోండి. పర్వాలేదులే అన్నయ్య, తను నాతో పడుకుంటుందిలే. పోనీ నేను తనతో పడుకుంటాను. మాస్టర్జీ, మీరు మా గెస్ట్లు. సావిత్రి, ఈయనతో పాటు నా బెడ్రూమ్లోకి వెళ్ళమ్మా. వెళ్ళండి అమ్మా. పద. నా చెల్లెలు ఏమనుకోదులే, వెళ్ళండి. హలో, వాణ్ణి చూసి అరిచింది, నేనేం చేయలేదు. గుడ్ నైట్. మాస్టర్జీ కూడా కాఫీ ఇవ్వమ్మా. నై నై, ఆయన కాఫీ తాగరు, గ్రీన్ టీ తాగుతారు. అవును, ప్రతిరోజు మా మీటింగు గ్రీన్ టీతోనే స్టార్ట్ అవుతుంది. గ్రీన్ టీ. మీరంటే మీ వైఫ్ కి చాలా కేర్ మాస్టర్జీ. హలో. అరే బాచీ, నేను నానేన్రా. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్న నీ చెల్లెలు ఇప్పుడు నా దగ్గరుంది. అది ప్రాణాలతో కావాలంటే మర్యాదగా నేను చెప్పించోటికి రా. రే బేకు, నా చెల్లెలు నా ఎదురుగానే కూర్చునుందిరా. కాదురా, నా ఎదురుగా కూర్చోనుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేరా, నీ సొంత చెల్లి జైల్లో నీకు రాఖీ కూడా కట్టిందిగా. జైల్లో రాఖీ? తను నా చెల్లెలు కాదురా. మాస్టర్జీ, జానకి పొద్దునుంచి కనిపించట్లేదు. నిన్ను ఎవడాడు? నాని. నాని, నా చెల్లెల్నేమి చెయ్యకు. ఇప్పుడే కదరా నీ చెల్లెలు కాదన్నావు, మళ్ళీ గొంతు మార్చి నా చెల్లెల్నేమీ చెయ్యొద్దంటావేంటమ్మా? రేయ్, నా లవర్కి ఏమైనా అయిందో నీ ప్రాణాలు తీస్తాను. లవరా? 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 రేయ్, నా లవర్కి ఏమన్నా అయిందో నీ ప్రాణాలు తీస్తాను. ఏంట్రా, చెల్లెలు అవునంటావు, కాదంటావు, లవర్ అంటావు. ఏ మిమిక్రీగా చేస్తున్నావేంట్రా? నేను బాచిని కాదురా, అభిని. అభియా? వాడే వాడే. డేయ్, నా కొడుకుని కొట్టావు, బాచీగాన్ని కాపాడుతూ నా పగ మీద కొట్టావు. రండ్రా, మీరిద్దరూ రండ్రా.
ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఎక్కడన్నావు చెప్పరా. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. వాట్సాప్ లో అడ్రస్ పంపిస్తా చూసుకో. ఏంటే కిడ్నాప్ అయ్యానని కంగారు కూడా లేకుండా అలా మేకప్ వేసుకుని రెడీ అయిపోతున్నావు? మరి నువ్వే కదరా నా బాయ్ ఫ్రెండ్ కి అడ్రస్ తో సహా ఇన్విటేషన్ పంపించావు. వాడు వచ్చేసరికి గ్లామర్ గా ఉండకపోతే ఎలా? అంటే ఈ సిచ్యుయేషన్ ని కూడా డ్యూయట్ కి వాడేసుకుంటున్నారన్నమాట. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. కాదు డాడీ, 4 పిట్టలు. అయ్యో డాడీ, 6 పిట్టలు. మొత్తం 8 పిట్టలు డాడీ. వీళ్ళేంట్రా ఫ్యామిలీ సినిమాకి వచ్చినట్టు వచ్చేసారు. ఏంట్రా వైలెంట్ గా రియాక్ట్ అవ్వమంటే సైలెంట్ గా నిలబడ్డారు? అంటే క్లైమాక్స్ కదన్నా, ఎమోషనల్ గా తప్పులు కొట్టుకోటాలు, మీసాలు తిప్పుకోటాలు, వాళ్ళకి మీకు మధ్యలో భారీ డైలాగులేవి. టాక్స్ లేవ్, టాకింగ్స్ లేవ్. ఎసేయండి. నో ఏవండి? ఏమండి? సాబ్! సాబా? అయ్యో! ఆ నానిగాడు నీ మీద అటాక్ ప్లాన్ చేశాడని తెలిసి వచ్చాం. నీకేం కాలేదు కదనా? మాస్టర్జీని పొడి చేశాడు రా. బాచన్న, ఇన్నాళ్లుగా మనం ఎవరి గురించి అయితే వెతికామో ఆ సాక్షి వీడేనన్నా. మాస్టర్జీ ఆ సాక్ష్య. సారీ అన్న, ఈయన మాస్టర్జీ అని చెప్పిందంతా అబద్ధం. ఈయనే నీ కేసులో సాక్షి. నీ నుంచి తప్పించుకోవడానికే నీకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. అంతేకాదన్నయ్య, నేను ఈయన భార్యని. నీ చెల్లెలని అబద్ధం చెప్పినందుకు క్షమించు. లేదమ్మా, నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా. నన్ను కాపాడడానికి, తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడంటే నిజంగా ఈయన దేవుడు. నా సొంత చెల్లెలు నాకు దొరకకపోయినా నీకు అభ్యంతరం లేకపోతే నిన్నే నా చెల్లెలు అనుకుంటానమ్మా. బావగారు, ఇక నుంచి అన్నీ బంద్. చేసిన అన్ని తప్పులకి శిక్ష అనుభవించాలి. బయటకు వస్తాను. అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి జైలుకు వస్తారుగా. తప్పకుండా అన్నయ్య. యారా, ఆ నానిగాడు బాచిగాడిని పొడుస్తుంటే మధ్యలోకి తోసింది నువ్వే కదూ? అంటే అది బ్లడ్ రిలేషన్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. కనీసం బ్లడ్ చూస్తేనే వర్కౌట్ అవుతుందని. ఏమే, నన్ను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళవే. ఏమండి, అన్నట్టు అపోలో అంటే గుర్తొచ్చింది. దాని పక్కనే ఒక సైట్ ఉంది, వెళ్తూ చూసేద్దామా? బ్యాచ్ తగలయ్యో, వీళ్ళు నన్ను బతకనివ్వరు.